హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనము 28 ఏప్రిల్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో అందరికీ కూడా గుడ్ న్యూస్, అందరూ వినుంటానన్నా ఏపీలో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అద్భుతమైన అవకాశం అనేది ఉంది. సో మీకోసం గ్రూప్ 2 యొక్క నోటిఫికేషన్ కానీ సిలబస్ కానీ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ అయితే రానుంది. కాకపోతే ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ తెలుసు, స్టాండర్డ్ సిలబస్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్కి ఏదైతే ఉంటుందో అదే స్టాండర్డ్ పెంచుతూ క్వాలిటేటివ్గా సిలబస్ కూడా ఎక్స్ట్రాగా అన్నీ కూడా పర్టికులర్గా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అలాగే మీకోసం అద్భుతమైన క్వాలిటీతో సివిల్స్ ఫ్యాకల్టీచే చెప్పబడిన సివిల్స్ చెబుతున్న ఫ్యాకల్టీతో అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ క్వాలిటేటివ్గా మీకోసం మనము గ్రూప్ 2 కోర్స్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాము. తెలుగు మీడియంలోనే న్యూ బ్యాచెస్ అంతా కూడా ఫస్ట్ మేక్ అంతా కూడా మనం లాంచ్ చేస్తూ ఉన్నాము. సో మీకోసం ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం నాన్న. రానున్న ఆదివారం నాడు 10 గంటలకు గాను 30th. సో మర్చిపోవద్దు, మీకు ఈ ఏప్రిల్ 30th మీకు ఫ్రీ డెమో అనేది ఉంటుంది. సో ఇక్కడ లొకేషన్ ఇది ఇచ్చున్నారు. సో శ్రీకాకుళంలో. ఇక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు మరింత ఇన్ఫర్మేషన్కి. సో దోస్ హూ ఆర్ నీడెడ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2, దిస్ ఇస్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ నాన్న. అలాగే మన హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ వస్తున్నారు అంటే మీకోసం ఏప్రిల్ 30 వరకు వస్తున్న ఆఫర్ అనేది ఉపయోగించగలరు. కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్, హిందూ, మల్టిపుల్, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి యూపీఎస్సీ స్టాండర్డ్లో మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అందిస్తున్న కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ప్రస్తుతానికి 50% ఫ్లాట్ డిస్కౌంట్తో 3000 రూపీస్కి అందుబాటులో ఉంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఎవరు మిస్ చేయరనుకుంటున్నాను. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అన్న. అలాగే ఎవరైతే వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి యూపీఎస్సీ, ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన క్వాలిటీతో మనము సబ్జెక్ట్ అనేది అందిస్తూ ఉన్నాము. సో అలాగే ఫస్ట్ మేక్ అంతా కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మన మ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి నాన్న. సో ఆఫ్లైన్ మోడ్లో క్లాస్ ఎన్విరాన్మెంట్లో చదవాలి అనుకుంటున్న వారికి అద్భుతమైన అవకాశం. 30th ఏప్రిల్లోగా మీరు జాయిన్ అవుతున్నారంటే మీ కోర్స్ యొక్క ఫీజు అనేది 70,000 రూపీస్ మాత్రమే. అలాగే ఈఎంఐ అనేది 5,000 రూపీస్ పర్ మంత్ కట్టుకుంటూ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అలాగే ఫస్ట్ మేకి మీరు జాయిన్ అవుతున్నారు అంటే మీకు 30,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. సో త్వరపడగలరు, ఎందుకంటే యూ క్యాన్ సేవ్ 30K నన్న. సో 30K అంటే యూ నో ద హ్యూజ్ అమౌంట్. సో ఆ అమౌంట్ మీరు 30th ఏప్రిల్లోగా మీరు కోర్స్ జాయిన్ అవుతున్నారు అంటే దాన్ని మీకు సేవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు 10,000 పర్ మంత్గా అనేది మార్చడం అనేది జరుగుతుంది. సో ఇతర డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మన ఇన్స్టిట్యూషన్స్ లొకేషన్స్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో పింక్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ కూడా అడ్రస్ అనేది ఉంది. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ నాన్న. 3 days ఫ్రీ డెమో కూడా వినే అవకాశం మనం కల్పిస్తూ ఉన్నాం. తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా క్విక్ రివిజన్ కావాలి అనుకుంటున్నారా, క్రాష్ కోర్స్ కావాలనుకున్నారా, మీకోసం మనం 5,000 రూపీస్కే మనం ఏంటంటే నేను క్రాష్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాము. సో కంప్లీట్ సిలబస్ అనేది ఇందులో కవర్ అవుతుంది, బట్ క్విక్గా అనేది మీకు కంప్లీట్ చేస్తారు. తర్వాత ఆన్లైన్ మీడియంలో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అంటే మీ ఇంటి వద్దనే ఉంటూ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే నెలసరి 5,000తో మీ ప్రిపరేషన్ అనేది ప్రారంభించే అవకాశం ఉందన్న ఆన్లైన్ కోర్స్. ఓకేనా. సో ఆన్లైన్ రికార్డెడ్ కోర్స్ కావాలనుకున్నారు అంటే 50,000 రూపీస్ మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్. అలాగే ఆన్లైన్లో లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో మీ కోర్స్ కావాలి అంటే 60,000 రూపీస్ మీ యొక్క కోర్స్ ఫీజ్. సో అలాగే ఈ యొక్క ఫీజ్ అనేది 30th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ మనది. సో అలాగే మన ఆఫర్స్లో ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోండి. సో దట్ విల్ బెనిఫిట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. సో ఇక్కడ చూద్దాము నాన్న. సో ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ మలేరియా. సో మలేరియా డిసీజ్ గురించి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉండింది కాబట్టి సో దానివల్ల అది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం వీటి గురించి తెలుసుకుందాం. ఓకేనా. సో సో ఈ క్వశ్చన్ ఇంకో పాయింట్ చూసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌ ఇస్ నాట్ కరెక్ట్ అని అడిగారు. ఓకేనా. సో నాట్ కరెక్ట్ అన్నప్పుడు ఏది కరెక్ట్ కాదు అని ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ త్రూ బైట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ అనఫెలస్ మస్కిటో. సో ఖచ్చితంగా అనఫెలస్ మస్కిటో వల్లనే వస్తుంది. అందులో అతి ముఖ్యంగా ఫిమేల్ అనఫెలస్ మస్కిటో బైట్ వల్లే వస్తుంది. సో ఎప్పుడైతే నాకు ఒక విషయం అర్థమైంది, ఏమని, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయింది కానీ వాళ్ళు అడిగింది నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ అన్నీ పోతుంది. అంటే ఏంటి, ఆప్షన్ 4 ఈజ్
గాన్, అవునా? సో ఇప్పుడు మనకి ఉన్న ఆప్షన్స్లో బాగా అబ్జర్వ్ చేసామంటే 2 and 3, ఓకేనా? 2 and 3. సో ఇక్కడ చూడండి, టిల్ డేట్ దేర్ ఇస్ నో వ్యాక్సిన్ అవైలబుల్ ఫర్ క్యూర్ ఇన్ ద డిజీజ్, క్యూర్ ద డిజీజ్. సో అన్న రీసెంట్గానే సైంటిస్ట్ అనేవాళ్ళు మలేరియాకి వ్యాక్సిన్ కనుగొన్నట్టు న్యూస్ ఉంది. సో అంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ తప్పు అయ్యిందంటే వెంటనే మన ఆప్షన్ అనేది 3 ఆల్సో గాన్. ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కదా, అంటే ఆప్షన్లో మనకి సెకండ్ స్టేట్మెంట్ ఉండాలి. తర్వాత స్టేట్మెంట్, ద మలేరియా స్ప్రెడ్ త్రూ ప్లాస్మోడియం వివాక్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మోర్ డెత్స్ దెన్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్. సో ఇది కొద్దిగా మీకు బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది తెలిసి ఉండాలా. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగేనన్నా. సో అందువల్ల మీ ఆప్షన్ 2 అవుతుంది, 2 and 3. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. సో నాన్న, ప్లాస్మోడియం పారాసైట్ వల్లనే ఈ యొక్క మలేరియా అనేది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్గా అనేది కాస్ అవుతుంది. సో అది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే నాన్న, ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ అంటే ఈ ప్లాస్మోడియం ఓకేనా పారాసైట్ కలిగిన అనఫిలస్ మస్కిటో అనేది మనల్ని బైట్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క డిసీజ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇందులో 2 వెరైటీస్. అందులో ఏంటంటే ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ ఒకటి, అదే చాలా వరకు మోర్ నెంబర్ ఆఫ్ డెత్స్కి రెస్పాన్సిబుల్. సో అలాగే ప్లాస్మోడియం వివాక్స్ అనేది చాలా వరకు వైడ్ స్ప్రెడ్ మలేరియా స్పీసీస్గా ఉన్నా కానీ దానివల్ల డెత్ రేట్ తక్కువ. కాకపోతే ఇక్కడ ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ వల్లే డెత్స్ ఎక్కువ. సో అందుకనే మీకు థర్డ్ స్టేట్మెంట్ తప్పైంది, ఉల్టా ఇచ్చారు, అవునా కదా? సో అది తర్వాత తీసుకున్నా అంటే వ్యాక్సిన్ విషయానికి వచ్చామంటే నన్న ఇంతవరకు ఏంటంటే అప్రూవల్గా ఏంటంటే యూస్లో లేదు, కానీ రీసెంట్గానే 75% ఎఫికసీ సక్సెస్ రేట్ బాగా ఉంటూ WHO తరపు నుంచి కూడా ఏంటంటే అన్న సో పర్మిషన్తో ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ అనేది RTS అనేది కూడా అప్రూవ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఆఫ్రికన్ కంట్రీస్లో రోల్అవుట్ చేసి ఇంప్లిమెంట్ చేసేయడానికి అంతా కూడా చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఈ కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి అర్థమైంది ఎందుకు తప్పు అని, ఓకేనా? సో దిస్ ఈస్ హౌ వీ ఆన్సర్. సో ఇది ఏంటంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే వస్తుంది. సో మీకు రోజు MCQs అనేది ఏదర్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ గాను లేదంటే ప్రీవియస్ క్వశ్చన్స్. సో అలా రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాను. కైండ్లీ కీప్ ఆన్సరింగ్ అన్న. మీరు పార్టిసిపేట్ చేస్తేనే మేము క్వశ్చన్స్ ఇవ్వడానికి అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా అనేది ఉంటుంది. ఇంకొక విషయం, మనం చాలా ఎఫర్ట్ వేసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా రెగ్యులర్గా క్వాలిటేటివ్గా డైలీ మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వట్లేదు, కానీ మనము చాలా ఎఫిషియెంట్గా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను మీకోసం వీడియో అనేది చేస్తున్నాను. సో కాకపోతే ఈ వీడియో నచ్చింది అంటే తప్పకుండా మర్చిపోకుండా మీ కమెంట్స్ అనేది కమెంట్ చేస్తూ రండి, ఓకేనా? సో ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్సే మాకు ఇచ్చే అతిపెద్ద ఫీజ్ నాన్న. సో అతిపెద్ద సపోర్ట్, ఓకేనా? సో కీప్ కమెంటింగ్, వీ కీప్ వాచింగ్ యూ. ఎందుకంటే మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది అలా చూస్తేనే మనకి తెలుస్తుంది. సో ఓకేనా? సో ఇక్కడ చూద్దాము, టైస్ డిపెండ్ ఆన్ పీస్ ఆన్ బార్డర్ రాజ్నాథ్ టు చైనా. సో రీసెంట్గా ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్స్, సో ఇక్కడ చూడొచ్చు డిఫెన్స్ మినిస్టర్స్, ఓకేనా? డిఫెన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఏంటంటే చైనాతో ఏంటంటే ఫస్ట్ హై లెవెల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ హై లెవెల్ మీటింగ్లో మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన పదాలే ఇవి. ఏంటంటేనా, బార్డర్లో ప్రశాంతత ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య టై అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది క్లియర్ కట్గా అనేది చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు చాలా వరకు ఏంటంటేనా ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్స్ని మనం ఏంటంటే బైలిటరల్ రిలేషన్షిప్లో, అంటే ఒకవైపు చైనా ఒకవైపు ఇండియా ఇద్దరి మధ్య కూడా ఏంటంటే ఒక సత్సంబంధం ఉండడానికి ఒక కోఆర్డినేషన్గా ఉండాలి అనే దానికోసం. సో ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు మనకి రాజ్నాథ్ సింగ్, చైనీస్ కౌంటర్ పార్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు జనరల్ లీ షాంగ్ఫు. వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ ఇక్కడ డిస్కషన్ అనేది జరిగిందనమాట. సరే, మనకేంటంటేనన్నా ఇది ఏ టాపిక్లో వస్తుంది, ఇది బైలేటరల్ రిలేషన్స్లో వస్తుంది, మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో కూడా వస్తుంది, IRలో కూడా వస్తుంది, ఓకేనా? సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనే మనకి సపరేట్గా బైలేటరల్ రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనన్నా, సో ఈ యొక్క మినిస్టీరియల్ మీటింగ్ అనేది చాలా వరకు డిఫెన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అనేది 2020లో ఏంటంటేనన్నా గెల్వాన్ అనే ప్రాంతంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LACలో ఒక ఇష్యూ వచ్చింది. సో దాని తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇండియా నుంచి కూడా అలాగే చైనా నుంచి ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్ మధ్య మీటింగ్ అనేది జరగలేదు. ఇది ఒక గ్యాప్ తర్వాత జరుగుతుంది. అసలు ఎందుకు చైనీస్ డిఫెన్స్ మినిస్టర్స్ ఇండియాకు వచ్చారు, ఓకేనా? చైనా యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ అనేవారు ఇండియాకి అనేది వచ్చారు. సో డిఫెన్స్ మినిస్టర్స్ అనేది ఇండియాకి వచ్చారు. సో ఎందుకు ఇండియాకి వచ్చారు అంటే దే ఆర్ ఇన్ పార్టిసిపేషన్ విత్ ఇండియాతో ఏంటంటే SCO షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో వాటి యొక్క డిఫెన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ డిఫెన్స్ కాన్ఫరెన్స్లో మీట్ అవ్వడానికి వచ్చారు, ఓకేనా? సో ఎందుకంటే సో ఈ 2020లో ఏం జరిగిందంటే మనకి స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది. అంటే లడాక్ ప్రాంతంలో స్టాండ్ ఆఫ్ అంటే ఏంటంటే
లడాక్ ప్రాంతంలో ఒకవైపు ఇండియన్ ఆర్మీ, ఇంకోవైపు చైనా ఆర్మీ ఫేస్ టు ఫేస్ అనేది స్టాండ్ ఆఫ్ అనేది ఫేస్ చేశారు. కానీ ఎవరు కూడా చనిపోలేదు. బట్ ఇట్ ఈస్ ఎ వన్ థింగ్, దాంట్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మీరు బార్డర్ రూల్స్ని వయలేట్ చేస్తే ఖచ్చితంగా రెండు దేశాల మధ్య సత్సంబంధం అయితే మెయింటైన్ కాదు అనేది క్లియర్ కట్గా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకేంటంటే ఏమేమి అగ్రిమెంట్స్ మన ఇద్దరి మధ్య జరిగింది, ఓకేనా? బైలాటరల్ అగ్రిమెంట్స్ అంటే, సో ఇప్పుడు జనరల్గా సాధారణ వ్యక్తి చదువుతున్నప్పుడు, యూపీఎస్సీ ఆస్పిరెంట్ చదువుతున్నప్పుడు డిఫరెన్స్ ఇక్కడే కనిపిస్తుంది అన్న. నార్మల్ పర్సన్ చదువుతున్నప్పుడు ఏంటి ఇక్కడ ఏంటంటే ఇక్కడెక్కడ కూడా మీరు చూసారు అంటే ఎప్పుడు అనే ఇయర్ అనేది మెన్షన్ చేయలేదు, అవునా? అంటే ఏ ఇయర్లో ఇక బైలాటరల్ అగ్రిమెంట్స్ చేశారు అనేది ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఉల్లంఘించారని మాట్లాడేటప్పుడు మనం అగ్రిమెంట్ గురించి కూడా మాట్లాడాలి కదా. సో అలాంటప్పుడు మనం అర్థం చేసుకుందాం. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ప్రశాంతతను మనం తీసుకురావడం కోసం రెండు దేశాలు కూడా ఏంటంటే 1993లో ఈ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేశారు, ఓకేనా? సో 1993లో అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. దట్ ఈస్ ఇండియా అండ్ చైనా వచ్చేసి అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. ఏమంటేనన్నా, సో ఇక్కడ ఏంటంటేనన్నా, సో ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో బోత్ అగ్రీడ్, ఓకేనా? బోత్ అగ్రీడ్ ఫర్ పీస్, ఓకేనా? బోత్ అగ్రీడ్ ఫర్ పీస్ అంటే ఇద్దరం కూడా ఏంటంటే ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఎటువంటి యుద్ధాలు కానీ ఇలాంటివి కానీ ఆర్మీ కానీ ఇవన్నీ చేయకూడదు అనేది చెప్తారన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ 1993లో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఏంటంటే సో ఇద్దరు కూడా ఈ ట్రూప్స్ అనేది ఆ యొక్క వార్నింగ్ ఏమీ లేకుండా సడన్గా అక్కడ ప్రెజెన్స్ అవ్వడం కానీ, అక్కడ యుద్ధాలు చేయడం కానీ, అలాగే ఆర్మీ రావడం కానీ జరగకూడదు, ప్రశాంతత ఉండాలని సైన్ చేశారు. మళ్ళీ 1996లో ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. సో ఇది బార్డర్ డిస్ప్యూట్స్, ఓకేనా? బార్డర్ డిస్ప్యూట్స్లో, ఓకేనా? సో ఇద్దరు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లోనే బార్డర్ డిస్ప్యూట్స్ లేకుండా పీస్ఫుల్గా మనం సాల్వ్ చేసుకోవాలి అనే దానికోసం ఇక్కడ సైన్ చేశారు. సో ఇందులో ఏం చెప్పారంటే సో ఇక్కడ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి లిమిట్స్ పెట్టారు, ఓకేనా? లిమిట్స్ అంటే ఏంటంటే నో ఫైరింగ్, ఓకేనా? నో ఫైర్ ఇన్ 2 కిలోమీటర్స్. ఆ లిమిట్స్ ఏంటి? 2 కిలోమీటర్ల పరిధిలో ఎవరు కూడా ఫైరింగ్ అనేది చేయకూడదు, అది మీరైనా నేనైనా కానీ అనే ఒక అగ్రిమెంట్ అనేది వాళ్ళు చేసుకున్నారు. కాకపోతే రీసెంట్గా, ఓకేనా, చైనా ఏం చేసిందంటే చైనా వచ్చేసి ఎక్సర్సైజెస్, ఓకేనా? ఎక్సర్సైజ్ అంటే జిమ్లో చేసేది కాదు, ఇది యుద్ధాలకు జరిగే ఎక్సర్సైజ్ కానీ, అలాగే కొన్ని వార్ పెట్రోలింగ్ కానీ ఇలాంటివన్నీ చేశారు. అంటే అది తప్పు కదా, అంటే అక్కడ అగ్రిమెంట్ని ఉల్లంఘించారు అనేది చెప్తున్నారు. తరువాత 2013లో ఏంటంటే ఇండియా అండ్ చైనా, సో ఏంటంటే ఇండియా అండ్ చైనా బార్డర్, ఓకేనా? ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్, ఓకేనా? బార్డర్ డిస్ప్యూట్ లేకుండా ఉండడం కోసం ఇద్దరు కూడా కలిసి బార్డర్ డిఫెన్స్, ఓకేనా? బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్, ఓకేనా? కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. సో ఈ మూడునే యాక్చువల్గా ఏంటంటే మన ఇండియాకి మరియు చైనాకి మధ్య సైన్ చేసిన అగ్రిమెంట్స్ అనమాట. ఇందులో కూడా ఏంటంటే సో ఇద్దరు కూడా రెండు సైడ్స్ కూడా ప్యాట్రోలింగ్, ఓకేనా? సో చాలా వరకు కంట్రోల్డ్ ప్యాట్రోలింగ్ చేయాలి, ఎక్కడా కూడా ఏంటంటే ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ఓకేనా? ఫాలో ద ప్రోటోకాల్స్, ఓకేనా? ఫాలో ద ప్రోటోకాల్స్. సో ఇక్కడ కూడా ఏంటంటే చేశారు. సో కాకపోతే ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అంటే చూడండి, 2020లో, ఓకేనా? 2020లో గాల్వాన్ రీజియన్లో, ఓకేనా? గాల్వాన్ రీజియన్లో ఈ అగ్రిమెంట్ అనుసరించి ఏంటి, చైనా కానీ ఇండియా కానీ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లడాక్ రీజియన్లో అంటే అలాంగ్ ద, ఓకేనా? సో గాల్వాన్ రీజియన్ అంటారు, లెన్సే సాంగ్, ఓకేనా? సో ఆ లేక్ ఒకటి ఉంటుంది, ఆ లేక్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాప్ తీసుకొని ఒకసారిగా చెక్ చేసుకున్నాను. ప్యాంగాంగ్ లేక్ అండి, ఓకేనా? ప్యాంగాంగ్ సో అంటారు, ఓకేనా? ప్యాంగాంగ్ సో అంటారు, అక్కడే గాల్వాన్ వ్యాలీ ఉంటుంది. మ్యాప్లో దీన్ని లొకేట్ చేసుకోండి, అదర్వైజ్ ఐ విల్ షో యూ వన్స్, ఓకేనా? నేనే చూపిస్తానండి, అది బెటర్, ఓకేనా? మళ్ళీ మీరు వెతకడం మర్చిపోయినా అది ప్రాబ్లమే, మ్యాప్లో ఇది ఇంపార్టెంట్. సో ఐ విల్ షో యూ. సో చూడండి, గాల్వాన్ అండ్ ప్యాంగాంగ్ ఈ లేక్ పక్కన ఏంటంటే ఎలాంటి యాక్టివిటీ ఉండకూడదు. కానీ 2020లో ఏంటంటే చైనా వైలేటెడ్, చైనా అనేది ఏంటి, ఈ వైలేట్ చేసి వాళ్ళ ఆర్మీ అనేది తెచ్చారనమాట ఈ ప్రాంతానికి. గాల్వాన్ వ్యాలీలో స్టాండ్ ఆఫ్ అనేది జరిగింది. స్టాండ్ ఆఫ్ అంటే ఒకవైపు ఇండియన్ ఆర్మీ, ఇంకోవైపు చైనా ఆర్మీ, వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఫేస్ టు ఫేస్ వచ్చారు. ఎక్కడ చనిపోకపోయినా కానీ అది ఒక దారుణమైన సిచ్యువేషన్ తీసుకొచ్చిందనమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఇండియన్ మినిస్టర్స్ వాళ్ళు ఈ 1993 అగ్రిమెంట్ని కానీ, 1996 అగ్రిమెంట్ని కానీ, 2013 అగ్రిమెంట్ని కానీ
దేన్ని మీరు ఫాలో అవ్వాలా, ఉల్లంఘించారు. సో మీరు రూల్స్ని ఫాలో కాకపోతే మన ఇద్దరు దేశాల మధ్య ప్రశాంతత అనేది ఉంటుంది. సో రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది, క్లియర్ కట్గా చెప్పారు. సో అందుకని ఈ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్లోనే మన ఇండియా అనేది క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇక నుంచి మీరు బార్డర్ డిస్ప్యూట్స్ లేకుండా ఉంటేనే మన రెండు దేశాల మధ్య సత్సంబంధం అనేది కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ ఇందులో స్టేట్మెంట్గా అనేది చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఓవరాల్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఇది 2020లో న్యూస్లో వచ్చిన ఆర్టికల్. సో చూడండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఏంటంటే ఈ ప్యాంగాంగ్ సో. ఓకేనా. సో ఒకసారిగా ఈ పాయింట్ చూసుకొని దట్ విల్ హెల్ప్ యూ. ప్యాంగాంగ్ సో వేరే ప్లేసు, గెల్వాన్ వేరే ప్లేసు, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లొకేషన్. సో చూడండి, ఇక్కడేంటి ప్యాంగ్ సో లేక్ అనేది ఉంది. ఇది కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ పార్ట్ని అక్షయ్ చిన్ రీజన్ అంటాం. ఇది మన ఇండియా యొక్క లడాక్ రీజియన్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండేది లెహ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం నార్త్కి వెళ్ళామంటే ప్యాంగ్సో. ఓకేనా. ప్యాంగ్సో లేక్ నుంచి ఇలా వెళ్తున్నప్పుడు హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. తర్వాత గ్యాల్వాన్ వ్యాలీ అనేది ఇక్కడ ఉంటుంది. గ్యాల్వాన్ వ్యాలీకి నార్త్కి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ కరకోరం పాస్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, మన ఇండియా యొక్క హెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది చూసారా, ఆ ప్రాంతంలో ఉంటున్న లొకేషన్స్ అనమాట. సో ఇక్కడ ఉండేదే మనకి గ్యాల్వాన్ వ్యాలీ. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉంటుంది మన యొక్క ప్యాంగ్సో లేక్. సో మళ్ళీ ఇంకొక ఇమేజ్ కూడా మీకు అర్థమయ్యేలా చూపిస్తాను, దట్ విల్ హెల్ప్ యూ. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది కొద్దిగా క్లియర్గా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది గ్యాల్వాన్ వ్యాలీ, ఇక్కడ ఉంది ప్యాంగ్సో లేక్. ఇవన్నీ కూడా ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అంటే చైనా బార్డర్కి ఇండియన్కి రెండింటికి మధ్య అనేది మిడిల్ రీజియన్లో అనేది లొకేట్ అనేది అయ్యిందన్నమాట. సో హోప్ యూ అండర్స్టాండ్ ద క్లియర్ కట్ లొకేషన్. తర్వాత లెహ్ ఇక్కడ ఉంది, కార్గిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ మనకి కరకోరం పాస్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఈ పాయింట్స్ మ్యాప్గా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఇలా వెళ్తూ ఇది అక్షయ్ చిన్గా చూపిస్తుంది. ఇవంతా కూడా లడాక్ అనమాట. ఓకేనా. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ క్లియర్లీ. సో మనము అక్కడ చల్లటి ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ మన అక్షయ్ చిన్ నుంచి లడాక్ రీజియన్ నుంచి అలా వస్తున్నాం అన్నమాట. సో అలా మనము ముంబైకి వచ్చాము. ముంబైలో మనం కలిసిన దోస్తుగాళ్ళు ఎవరంటే ఈ పెంగ్విన్స్ అనమాట. సో ఆ పెంగ్విన్స్ పేరు ఏంటంటే హంబోల్ట్. ఓకేనా. హంబోల్ట్ పెంగ్విన్స్. సార్ పెంగ్విన్స్ అంటే ఎప్పుడు కూడా మనకి చల్లటి ప్రాంతంలో ఉంటుంది కదా సార్, మరి ఇది ముంబైలో ఎలా వచ్చింది సార్ అనేది మనకి డౌట్ రావాలి. సో చూడండి, హంబోల్ట్ పెంగ్విన్ నేమ్డ్ ఆస్కర్ లుక్స్ అట్ డాక్టర్ మధుమితా కాలే. సో రీసెంట్గా ఏంటంటే సో ఇక్కడ డాక్టర్ గారు అక్కడ చూస్తూ ఉన్నట్టు వాళ్ళతో ఆ ఫోటో అనేది తీసుకుంటున్నారు. సో ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడొచ్చు, వరల్డ్ పెంగ్విన్ డే అనేది April 25th అనేది సెలబ్రేట్ అనేది చేస్తున్నారు. సో అదే. సో సరే, ఇప్పుడు మనము ఈ హంబోల్ట్ పెంగ్విన్ అంటే ఏంటి, ఎందుకు ముంబైలో ఉంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్విరాన్మెంట్లో GS పేపర్ 3లో వెరీ వెరీ క్రూషియల్. మీరు ఆపరేషన్ చీతా చూసాము. చీతా అనేది నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మన ఇండియాలో ఉన్న మధ్యప్రదేశ్లో ఉంటున్న ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కునో నేషనల్ పార్క్ తెచ్చారని తెలుసు. ఓకేనా. సో ఇలాగే ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే హంబోల్ట్ పెంగ్విన్. సో హంబోల్ట్ పెంగ్విన్ అనేది ఒక యూనిక్ టైప్ ఆఫ్ పెంగ్విన్ అన్న. సో ఏంటంటే పెంగ్విన్స్ అనేది మంచు ప్రాంతంలో, చల్లటి ప్రాంతంలో, అంటార్క్టికా రీజియన్లో. గుర్తుపెట్టుకోండి, పెంగ్విన్స్ అనేది ఆర్కిటిక్ రీజియన్లో ఉండవు. ఓకేనా. పోలార్ బియర్స్ మాత్రమే ఆర్కిటిక్ రీజియన్లో ఉంటాయి. మరి అంటార్క్టిక్ రీజియన్లోనే ఈ యొక్క పెంగ్విన్స్ ఉంటాయి. అందులో ఈ యొక్క హంబోల్ట్ పెంగ్విన్ వచ్చేసి ఎందుకు ముంబైలో వచ్చిందంటే 2016లో, గుర్తుపెట్టుకోండి 2016లో 2016లో ఏంటంటే సౌత్ కొరియా నుంచి, ఇవి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కాదు, 2017లో వచ్చిన కరెంట్ అఫైర్స్. 2017-16లో సౌత్ కొరియా టు ముంబై, సౌత్ కొరియా నుంచి ముంబైకి అనేది ఈ యొక్క పెంగ్విన్స్ అనేది ఏంటంటే 8 ఇన్ నెంబర్. ఓకేనా. సో 8. ఓకేనా. 8 అనేది తరలిస్తారనమాట. సో తరలించి సో వీటిని ఏంటంటేనన్నా ఇక్కడ బ్రీడింగ్ అనేది చేస్తున్నాం. సో రీసెంట్గా ఏంటంటేనన్నా మన ఇండియాలో ఫస్ట్ టైం అనేది 2017లో వీటిలో ఒక దానికి ఏంటంటే ఫస్ట్ పెంగ్విన్ అనేది జన్మనిస్తుంది. సో అలాగే అది ఎక్కడ జన్మనిస్తుంది అంటే ముంబైలో. ఓకేనా. ముంబైలో ఉండే దట్ టు కాల్డ్ అస్ బైకులా. ఓకేనా. బైకులా జూలో ఇవి జన్మనిస్తాయి. సో ఫస్ట్ పెంగ్విన్ ఇండియాలో పుట్టింది ఇదే కాబట్టి దాన్ని ఏమంటారంటే ద ఫ్రీడమ్ బేబీ అనేవారు. ఓకేనా. ద ఫ్రీడమ్ బేబీ. సో గుర్తుపెట్టుకోండి, ద ఫ్రీడమ్ బేబీ అనేది దేన్ని అంటారు అనేది కూడా మీకు పదం అనేది ఇంపార్టెంట్. ద ఫ్రీడమ్ బేబీ అనేది ఆ మొట్టమొదటిసారి జన్మించిన పెంగ్విన్ గురించి అంటారు. ఓకేనా. సో ఈ హంబోల్ట్ పెంగ్విన్ని ఏమంటారన్న పెరువియన్. సో పెరువియన్ పెంగ్విన్ అని కూడా అంటారు. ఓకేనా. పెరువియన్ పెంగ్విన్ అని కూడా అంటారు. తరువాత ఏంటంటే దీన్ని ప్యాట్రంకా. ఓకేనా. ప్యాట్రంకా అని కూడా అంటారు. మరి సైంటిఫిక్ నేమ్ ఏంటి, SN అంటే సైంటిఫిక్ నేమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి స్ఫెనిక్. ఓకేనా. S సైలెంట్ అనుకుంటాను. ఫెనిస్కస్ హంబోల్టీ. ఓకేనా. సో ఇది దాని యొక్క ఒరిజినల్ సైంటిఫిక్ నేమ్ అనమాట. సో ఇది
నేటివ్ ఎక్కడి నుంచి అంటే ఏ ప్రాంతానికి ఒరిజినల్గా చెందింది. దీని నేటివిటీ మనం తీసుకున్నామంటే పెరు, ఓకేనా, పెరు చిలీ, పెరు మరియు చిలీ ప్రాంతానికి దగ్గరలో అనేది ఒరిజినల్గా అనేది ఇది నేటివ్ అన్నమాట. సో అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే దట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు అవర్ ఇండియా. సో మన ఇండియాలో ఇక్కడ అనేది కనుగొనడం అనేది జరిగింది. సో దీని యొక్క యావరేజ్ హైట్, ఓకేనా, సో యావరేజ్ హైట్ అనేది ఒక 2 అడుగుల దాకా ఉంటుంది, ఓకేనా. యావరేజ్ హైట్ అనేది 2 ఫీట్ అనేది నార్మల్గా అనేది ఇవి లొకేట్ అయి ఉంటుంది. సో వీటికి ఒక యూనిక్ క్యాపబిలిటీ ఉంది యూనిక్ క్యాపబిలిటీ అంటే సో ఇవి క్యాన్ విత్స్టాండ్, ఓకేనా, క్యాన్ విత్స్టాండ్ వార్మ్ క్లైమేట్స్, ఓకేనా. విత్స్టాండ్ వార్మ్ క్లైమేట్స్ అంటే చల్లటి ప్రాంతం కాకుండా, ఓకేనా, చల్లటి ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా జీవించగలిగిన ఒక పెంగ్విన్స్ ఏమన్నా ఉన్నాయంటే అది మన హంబోల్ట్ పెంగ్విన్స్. చాలా 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 ఇంపార్టెంట్, చాలా వరకు పాపులర్ పెంగ్విన్స్ ఏవైతే ఈ యొక్క వెచ్చటి క్లైమేట్స్కి, వార్మ్ క్లైమేట్స్కి అడాప్ట్ అవ్వగలిగిన కేపబిలిటీ ఉన్నవి. సో అలాగే వీటి చెవి దగ్గర, అలాగే అంటే కళ్ళ దగ్గర అంటే ఒక ప్యాచెస్ లాగా ఉంటుంది. సో అది ఏంటంటే దీన్ని చల్లగా ఉంచడానికి, ఓకేనా. సో ఈ వార్మ్ క్లైమేట్స్లో కూడా వాటిని చల్లగా ఉంచడానికి అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది పెరు అండ్, ఓకేనా, పెరు అండ్ చిలీ. ఎందుకంటే పెరు అండ్ చిలీ దగ్గర హంబోల్ట్ అనే ఒక కరెంట్ పాస్ అవుతుంది, ఓకేనా. హంబోల్ట్ అనే కోల్డ్ కరెంట్ అనేది ఒకటి పాస్ అవుతుంది. ఆ కరెంట్ పాస్ అవ్వడం వల్లనే ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి దాన్ని హంబోల్ట్ పెంగ్విన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికా ఇలా ఉందనుకోండి. సో ఈ పార్ట్లో ఇక్కడ ఏంటంటే హంబోల్ట్ అనే కోల్డ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఓకేనా. సో హంబోల్ట్ కరెంట్ అనేది ఇక్కడ పాస్ అవుతుంటుంది. వాటర్ కరెంట్స్ గురించి జాగ్రఫీ క్లాస్లో మీరు క్లియర్గా అనేది తెలుసుకుంటారనమాట, ఓకేనా. సో అందుకనే ఇవి చాలా 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 ప్రాముఖ్యం అన్నమాట. సరే, ఇవి కోల్డ్ వాటర్ కాకపోయినా కానీ ఈ యొక్క వార్మ్ కండిషన్స్లో కూడా అడాప్ట్ అవ్వగలిగిన కేపబిలిటీ ఉంది. దట్ ఈస్ సూపర్. సో కాకపోతే వీటికి ఫేస్ చేస్తున్న సమస్య ఏంటి? అసలు చాలా వరకు ఏంటంటే ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఈ యొక్క పెంగ్విన్స్కి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇవి ఫిషింగ్ నెట్స్, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు చూసారా, ఫిషింగ్ నెట్స్లో ఇరుక్కపోవడం కానీ, తర్వాత ఏంటంటే బ్రీడింగ్ సైట్స్ అవి, సో బ్రీడింగ్ చేయడానికి, ఓకేనా, సంతతిని డెవలప్ చేయడానికి బ్రీడింగ్ సైట్స్ అనేది లాస్ అయిపోవడం కానీ. సో ఇంకొక విషయం చెప్తున్నాను, బ్రీడింగ్ గురించి మాట్లాడాను కాబట్టి వీటి యొక్క బ్రీడింగ్ సీజన్, ఓకేనా, వాటి యొక్క బ్రీడింగ్ సీజన్ అనేది ఎప్పుడు అంటే సో మోస్ట్లీ ఏంటంటే ఇట్ ఈస్ అరౌండ్, ఓకేనా. సో ఇది మారుతూ ఉంటుంది, బట్ మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్, ఓకేనా. మార్చ్ ఏప్రిల్ సీజనే బ్రీడింగ్. అందుకనే మనము ఏప్రిల్ 25th అనేది ఏంటి, పెంగ్విన్ డేగా అనేది మనము సెలబ్రేట్ అనేది చేస్తున్నాం. లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఇంకొక సీజన్ ఉంది, సెప్టెంబర్ అక్టోబర్, ఇది కూడా బ్రీడింగ్ సీజనే అన్నమాట. సో ఇలా 2 సీజన్స్ అనేది వాటికి బ్రీడింగ్ సీజన్. తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇంకొక పదం దీంతో రిలేటెడ్ ఉంటుంది, గువానో, ఓకేనా. గువానో అంటే ఏంటి? గువానో అనేది ఏంటంటే ఇవి జీవించే ప్లేసెస్లో ఉండే ప్రాంతం. సో ఇక్కడ చూసుకున్నారు అంటే ఇక్కడ చూడండి వైట్ ప్యాచెస్ ఉన్నాయి చూసారు రాళ్ళపైన. ఇవి ఏంటి? అక్కడున్న పక్షులంతా కూడా వాటి యొక్క ఎక్స్క్రీటా కదా, అంతే కదన్నా. సో పక్షుల యొక్క ఎక్స్క్రీటా. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఈ యొక్క గువానో అనేది అంటే బర్డ్స్, ఓకేనా, బర్డ్స్ అలాగే మిగతా అనిమల్స్ యొక్క ఎక్స్క్రీటా, ఓకేనా. ఎక్స్క్రీటా అనేది ఏంటి అంటే అవన్నీ కూడా ఇవి జీవిస్తున్న ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ కూడా అంటే గువానో అనేది ఫెర్టిలైజర్గా అనేది యూజ్ చేస్తారు, ఓకేనా. ఫెర్టిలైజర్గా మీరు చూసుకున్నారు అంటే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన యొక్క కోళ్ళ ఫారాలు, ఇక పక్షులు ఎక్కువగా ఎక్స్క్రీట్ చేసే ప్రాంతాలు అక్కడంతా కూడా ఏంటంటే ఇవి ఏంటంటే కలెక్ట్ చేసుకొని సాలిడ్ ఫార్మేట్లో ఉంటుంది, వాటిని కలెక్ట్ చేసుకొని మనము వ్యవసాయానికి ఫెర్టిలైజర్స్గా, ఎరువుగా అనేది ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంది. సో అలా యూజ్ చేసుకునే దాన్ని మనం ఏమంటామంటే గువానో అని అంటాం, ఓకేనా. గువానో అంటారు, కొద్దిగా సాలిడ్ లైక్ స్ట్రక్చర్ ఫ్రమ్ ద బర్డ్స్ అండ్ అనిమల్స్, ఓకేనా. దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్, ఓకేనా. అలాగే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకు ఒక అద్భుతమైన అవకాశం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి ఫ్రీ మెంటార్షిప్ అనేది మనము అందిస్తూ ఉన్నాము. అలాగే మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారంటే 5,000 రూపీస్ నెలసరి కట్టుకుంటూ కూడా ఈఎంఐ పద్ధతిలో మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు. లేదు మీకు రికార్డెడ్ పద్ధతిలో కావాలి, ఫుల్ కోర్స్ కావాలంటే 50,000 రూపీస్ మన ఫీజ్. అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో మీకు కోర్స్ కావాలి అంటే 60,000 రూపీస్ మన ఫీజ్. సో ఇక్కడ చూడండి 30th ఏప్రిల్ వరకు మాత్రమే ఈ అవకాశం అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో మీరు కానీ మీ సర్కిల్లో కానీ వర్క్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాంగ్గా ఎఫర్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే డిసైడ్ ఇట్ క్విక్లీ ఎందుకంటే 30th ఏప్రిల్ తర్వాత ఫీజ్ అనేది రివిజన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది మీరు మిస్ చేసుకోవాలని భావిస్తున్నాను. సో అలాగే ఏంటంటే మనమంతా కూడా ఏంటంటే ఈ హంబోల్ట్, ఓకేనా, హంబోల్ట్ పెంగ్విన్తో మాట్లాడేసి డిస్కషన్ చేసి అంతా సముద్రంలోకి దూకామన్నమాట. సముద్రంలోకి దూకితే సముద్రం యొక్క నీటి మట్టం తగ్గిపోతూ వస్తుంది. అరే ఏంటి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది, సీ లెవెల్కి వచ్చిన సమస్య ఏంటి, ఓకేనా.
సో ఒక ప్రాంతాల్లో కరువుతో ఏంటంటే వాటర్ లెవెల్ తగ్గిపోతుంది, సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో సునామీలు వస్తున్నాయి. అంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్నో సమస్యలు అనేది మనం ఫేస్ చేస్తున్నాం. సో దానికి సంబంధించిన ఆర్టికల్. సో ఇది దేనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే యూఎన్ తరపు నుంచి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. ఆ రిపోర్ట్ గురించి డిస్కస్ చేస్తున్న ఒక అద్భుతమైన ఆర్టికల్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సీ లెవెల్ ఆర్ రైజింగ్. సో చూడండి, మనకి సముద్రం యొక్క నీటి మట్టం అనేది పెరుగుతూ వస్తుంది. సో అలాగే అలా పెరగడానికైనా కారణాలు ఏంటి, అలాగే చూడండి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ అందించింది. ఆ రిపోర్ట్ ద్వారా ఏం చెబుతున్నారు అనే దాని గురించి ఈ యొక్క ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తుంది. హెడ్లైన్లోనే ఏం చెప్పాలనుకున్నారో మీకు క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు మీకు అర్థమేంటుంది. సో ఈ ఆర్టికల్ అనేది ఓకేనా, ఈ ఆర్టికల్ అనేది చాలా వరకు ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో దిస్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ క్లైమేట్ చేంజ్ అవన్నీ కూడా అంటే జిఎస్ పేపర్ 3లో మీకు పర్టికులర్గా ఎన్విరాన్మెంట్లో ఓకేనా, ఎన్విరాన్మెంట్లో వస్తుంది. సో ఇది మాత్రం కాకుండా ఏంటంటేనన్నా మీకు సపరేట్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాటి యొక్క రిపోర్ట్స్ ఇలాంటి వాటిలో కూడా ప్రిలిమ్స్లో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా క్లియర్గా డీటెయిల్గా అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటేనన్న సో యూఎన్ అనేవారు ఓకేనా, యునైటెడ్ నేషన్ నుంచి కూడా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు ఓకేనా, రిపోర్ట్స్. సో అందులో ఏంటంటేనన్నా ఆఫ్ ద చార్ట్స్ ఓకేనా, ఆఫ్ ద చార్ట్స్ అనేది చెప్పారు. సో ఇది దేని గురించి మాట్లాడుతున్నారు ఈ ఆఫ్ ద చార్ట్స్ అనేది ఓకేనా. సో ఇది మాట్లాడింది దేని గురించి అంటేనన్నా మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, మంచు పర్వతాలు ఓకేనా, మంచు కొండలు. సో మంచు ప్రాంతాలు ఓకేనా, సముద్రంలో ఉంటున్న అలాగే ఆర్క్టిక్ అండ్ అంటార్క్టిక్లో ఉంటున్న గ్లేషియర్స్ ఓకేనా, మంచు ప్రాంతాలంతా కూడా ఏంటంటే మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంది. సో దీని గురించి స్టడీ చేస్తూ వాటికైనా కారణాలు ఏంటి, ఎందుకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, అలాగే గత కాలం నుంచి మనం చూసుకున్నామంటే ప్రతి సంవత్సరం కూడా నార్మల్ కంటే కూడా విపరీతమైన వేడి అనేది మనం ఎక్స్పీరియన్స్ అనేది చేస్తున్నాం. అంటే డే బై డే అవర్ టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ గోయింగ్ హై. సో మన టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల మనకేంటంటే రీసెంట్ టైంలో యూఎన్కి చెందిన వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ఐఎమ్ నాట్ రైటింగ్ ఫుల్ ఫామ్ ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి అలాగే మీకు కూడా తెలుసు కాబట్టి ఓకేనా. సో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వారు ఏం చెబుతున్నారు అంటే వరల్డ్లో ఉండే గ్లేషియర్స్ ఓకేనా, వరల్డ్స్ గ్లేషియర్స్ అంటే ప్రపంచంలో ఉన్న గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సో చూడండి మెల్టింగ్. సో మనం చూసాం మెల్టింగ్ బట్ విత్ హై స్పీడ్. సో మామూలు కంటే కూడా ఓకేనా విత్ హై స్పీడ్ చాలా వేగంగా అనేది డ్రాస్టికల్గా అనేది మెల్టింగ్ అనేది జరుగుతున్నాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, సో దీనివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది అసలు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏంటి. సో చూడండి ఫస్ట్ మనం ఏంటంటే ఈ వరల్డ్ మెటీరియల్ ఆర్గనైజేషన్ గురించి ఒక సింపుల్ టర్మ్స్లో చెప్పేసి తర్వాత కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంట్ అంటే ఏంటి, పలు దేశాల గవర్నమెంట్స్ అంతా కలిసి మనమంతా ఒకటిగా కొన్ని నిర్ణయాలు తీసుకుందాము ప్రపంచ మేలు కోసం అనేది అనుకున్నారు. అలా 133 దేశాలు 193 మెంబర్స్ అనేది స్టేట్స్ అనేది మెంబర్స్గా అనేది ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసి ఇక్కడ డిసైడ్ అనేది చేస్తున్నారు. సో అలాగే ఇది ఎలా ఫామ్ అయింది ఓకేనా, ఇది ఒరిజినల్గా దీని యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళామంటే సో అంతకుముందు ఓకేనా, అంతకుముందు ఏంటంటేనన్నా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 1873లో ఏంటంటే వియన్నా ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ కాంగ్రెస్ అనేది జరిగింది. వియన్నా ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఓకేనా కాంగ్రెస్ అనేది జరిగిందనమాట. సో ఈ కాంగ్రెస్ అనేది ఏంటంటే ఒక మీటింగ్ లాంటిది. ఈ కాంగ్రెస్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఏంటంటేనా ఒక ఎన్జిఓ లాంటిది ఓకేనా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని ఇంటర్నేషనల్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా. మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇది ఒక ఎన్జిఓగా అనేది ఫామ్ అవుతుంది. ఇది మెల్లమెల్లగా తన పనిని చేసుకుంటూ పోతున్నప్పుడు యూఎన్ ఫామ్ అయిన తర్వాత ఒక రాటిఫికేషన్ చేస్తారు. దాన్ని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఓకేనా కన్వెన్షన్ ఓకేనా. ఈ కన్వెన్షన్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతారంటే 1950, అది కూడా ఏంటంటే మార్చ్ 1950 నాడు వీళ్ళు డిస్కస్ చేసి ఒక అవుట్కమ్లోకి వస్తారు. సో అప్పుడు ఏంటంటే దీన్ని సపరేట్గా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా, నేను ఇంతకుముందు చెప్తున్న కరెంట్ అఫైర్స్లో కూడా మీకు చెప్పున్నాను, స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యూఎన్కి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఓకేనా, ఐఎఫ్ఏడి అనుకుంటాను
ఓకేనా. మీకు ఇంతకుముందు ఫుడ్ రిలేటెడ్గా మీకు చెప్పున్నాను. సో ఇది సో ఇక్కడ వీరేంటంటేనా ముఖ్యంగా హైడ్రాలజీ, జియోఫిజికల్ సైన్స్ వీటన్నిటి మీద కూడా వర్క్ చేయడానికి వీళ్ళు ఎఫిషియెంట్గా ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేశారు. ఓకేనా. సో వీళ్ళు ఫామ్ చేసిన తర్వాత ఏంటంటేనన్నా వీళ్ళు వేటి మీద WMO అనేది వేటి మీద వర్క్ చేస్తుంది, ముఖ్యంగా ఏంటంటేనన్నా మనకి వెదర్ మీద, ఓకేనా, వెదర్ అలాగే క్లైమేట్ పైన ఇంకా మల్టిపుల్ విషయాల మీద డిస్కషన్ అన్నీ చేస్తూ, అలాగే హైడ్రాలజీ, ఓకేనా, హైడ్రాలజీ వాటర్ కంటెంట్, ఓకేనా, సో వాటి మీద వర్క్ చేస్తుంది. అలాగే జియోఫిజికల్ సైన్సెస్, ఓకేనా, జియోఫిజికల్ సైన్సెస్ ఇలాంటి సెక్టార్స్ మీద వర్క్ చేస్తూ ఎఫిషియెంట్గా అనేది తన పని తాను సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు దానికి హెడ్ క్వార్టర్స్ కావాలి కాబట్టి హెడ్ క్వార్టర్స్ అనేది జెనెవాలో అనేది ఫామ్ చేశారు. ఇక్కడ జెనెవాలో హెడ్ క్వార్టర్స్ అనేది సెక్రటరియట్ అనేది ఫామ్ చేశారు. అక్కడి నుంచి సెక్రటరియట్ జనరల్ ఉంటారు, వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు. అలాగేనన్నా వీళ్ళు పలు రిపోర్ట్స్ అనేది అందిస్తూ ఉంటారు. సో అలా WMO తరపు నుంచి వచ్చే రిపోర్ట్లో కొన్ని ఏంటంటేనన్నా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడవచ్చు. ఇంకా కూడా మీరు కలెక్ట్ చేయాలి. కైండ్లీ హ్యావ్ ఏ నోట్. మీరు నోట్స్ రాస్తున్నారు అంటే నా తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్, WMO ఇచ్చే రిపోర్ట్స్ అనేది సపరేట్గా ఇప్పుడే ఈ క్లాస్ వినగానే రాసేసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ లాట్. సో గ్రీన్ హౌస్ గ్యాస్, ఓకేనా, గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్ ఎవరిస్తున్నా అంటే వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టేటస్ ఆఫ్, ఓకేనా, స్టేటస్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఏంటంటే ఎక్సెట్రా ఇంకా కొన్ని రిపోర్ట్స్ అనేది కూడా వాళ్ళు ఇస్తారు. సో ఇవి ముఖ్యమైన రిపోర్ట్స్, వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్స్ అన్నిట్లో. సో ఇక్కడ ఏంటంటేనా ఎలా ఈ టెంపరేచర్ ఇవన్నీ పెరుగుతూ ఉండడం వల్ల మనకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పటి వరకు మీరు చూసిందంతా కూడా ఏంటంటేనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ, అసలు WMO అంటే ఏంటి, ఎందుకు అనేది మీకు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది నాన్న. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటేనన్నా ఇప్పుడు అసలైన UN తరపు నుంచి ఆఫ్ ద చార్ట్స్ అనేది అక్కడ స్టేట్మెంట్గా చూసాము. కాకపోతే ఈ WMO, ఓకేనా, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ పేరు ఏంటంటేనన్నా ఒరిజినల్గా ఏంటంటేనన్నా ఇట్స్ నేమ్ ఈస్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్, ఓకేనా, స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్, ఓకేనా, స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ 2022లో అనేది రిలీజ్ చేశారు. సో ఇది మీకు అర్థమైంటుంది, ఇక్కడ ఇచ్చాను చూడండి, స్టేటస్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ అన్న. సో అదే కదా, సో అది 2022 అనేది రిలీజ్ అనేది చేశారు. సో అందులో ఏంటంటేనన్నా ఈ యొక్క మెల్టింగ్ అనేది విపరీతంగా అనేది అవుతుంది. దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అలాగే గ్లోబల్ పొల్యూషన్స్ ఇవన్నీ అవ్వడం వల్ల మనకి చాలా పెద్ద ఇంపాక్ట్ కలుగుతుంది అన్నారు. సో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఏం ఇంపాక్ట్ వరల్డ్ వైడ్. సో చూడండి లాస్ట్ ఇయర్ 2022లో ఆ టైంలో మేము తీసుకున్నామంటేనన్నా విపరీతమైన డ్రౌట్ అంటే విపరీతమైన కరువు ఎక్కడ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అనేది కూడా ఏంటంటే విపరీతమైన కరువుని ఫేస్ చేసింది. దానికి కారణం వచ్చేసి క్లైమేట్ చేంజ్. అలాగే చూసారు అంటే రికార్డ్ రెయిన్ఫాల్ అంటే విపరీతమైన వర్షపాతం, ఓకేనా, వరదలు ఉప్పొంగి చాలా వరకు దారుణమైన వర్షపాతం చూసాము పాకిస్తాన్లో. సో ఇది కూడా ఏంటంటే ఊహించని పరిణామం. ఇది కూడా ఏంటంటేనన్నా దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ అ క్లైమేట్ చేంజ్. అదే విధంగా హీట్ వేవ్స్ దీని గురించి నేను రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. హీట్ డోమ్ అనే పదం. హీట్ వేవ్స్ అనేది ఏంటంటేనన్నా యూరోప్, ఓకేనా, ఒకవైపు యూరోప్ అండ్ చైనా ప్రాంతాలను దాడి చేసింది. అది కూడా 2020లో విపరీతం అంటే మనం ఊహించినటువంటి వేడి అనేది అక్కడ చూసాం. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్లో భాగమే, ఇవన్నీ కూడా ప్రభావమే అనేది చెప్తున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అనేది ఒక బ్రాడర్ ఆర్టికల్. ఇంతవరకు ఈ ఆర్టికల్ నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఈ రిపోర్ట్ వచ్చింది కాబట్టి చాలా బ్రాడ్గా డీటెయిల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో ఆల్రెడీ ఇంతసేపు చెప్పింది మీకు ప్రిలిమ్స్ లెవెల్, ఇంకా బ్రాడ్గా మీకు మెయిన్స్ లెవెల్లో మనము చూస్తాం. సో ఏంటంటేనన్నా ఈ రిపోర్ట్ చెబుతున్నది ఏంటి. సో చూడండి ఈ రిపోర్ట్ అనేది ఎలా చెబుతుంది. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఈ రిపోర్ట్ గురించి ఫస్ట్ కొన్ని పదాలు చెప్తాను, తెలుసుకుందాం. ఈ రిపోర్ట్ గురించి చెప్పాలి అంటేనన్నా WMO తరపు నుంచి గ్లోబల్ మీన్ సీ లెవెల్. సో వాళ్ళు చెప్పేది ఏంటి, గ్లోబల్ మీన్ సీ లెవెల్. సో దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు, గ్లోబల్ మీన్ సీ లెవెల్ అన్నమాట. గ్లోబల్ మీన్ సీ లెవెల్ అంటే GSML అంటారు, ఓకేనా. సో దీని గురించి మాట్లాడుతూ ఏంటంటేనన్నా సో ఇది శాటిలైట్ రికార్డ్స్. సో ఇక్కడ ఈ యొక్క సీ లెవెల్ గురించి శాటిలైట్ రికార్డ్స్ అనేది కలెక్ట్ చేశారు. ఈ శాటిలైట్ రికార్డ్స్లో ఏంటంటేనన్నా సో డబుల్డ్ అని చెప్తున్నారు. అంటే సీ లెవెల్ రైస్ అనేది ముందున్న అంటే పాత 10 సంవత్సరాల కంటే కూడా ఇప్పటికీ కన్సిడర్ చేసుకుంటూ ఉంటే డబుల్ అయ్యింది, చాలా 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 వేగవంతంగా అవుతుంది. సో ముందు ఊహించినటువంటి దానికన్నా కానీ ఇట్ ఈస్ హై అనేది చెప్తున్నారు. అది ఎలాగంటే ఎవిడెంట్గా మనకి ఫ్యాక్ట్స్ అనేది ఉపయోగపడాలి.
రిపోర్ట్ కాబట్టి ఆ రిపోర్ట్ నేను మీకు స్టడీ చేసినాను. 1993 నుంచి 2002 వరకు క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో చూడండి యావరేజ్గా 2.27 మిల్లీమీటర్ పర్ ఇయర్. చూడండి ఈ ఫ్యాక్ట్స్ మీకు మెయిన్స్లో రాసిన ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్లో ఇచ్చిన మీకు ఉపయోగపడుతుంది. సో ఏంటది చూడండి, అంటే 1993 నుంచి 2002 వరకు 10 సంవత్సరాలు, అంటే ఒక డికేడ్కి యావరేజ్గా వచ్చేసి 2.27 మిల్లీమీటర్ల చొప్పున సముద్రం యొక్క నీటి మట్టం అనేది ఎదుగుతూ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఏంటంటేనా 2013 నుంచి ఓకేనా 2013 నుంచి 2022 రీసెంట్ కాలానికి మనం తీసుకున్నాము అంటే 4.62 mm పర్ ఇయర్. అంటే ఈ యావరేజ్ లాస్ట్ డికేడల్ యావరేజ్ తీసుకున్నప్పుడు ఏమైందన్న, ఇక్కడ నేను డేటా ఫ్యాక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఫ్యాక్ట్ ఇస్తేనే అర్థమైపోతుంది. డబుల్ అయింది, సీ లెవెల్ రైజ్ అనేది డబుల్ అయింది, చాలా వేగవంతంగా అయ్యింది. సో ఇప్పుడు రిపోర్ట్ని అనలైజ్ చేశానా. సో ఇప్పుడు ఏంటంటేనా వై అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి, ఎందుకు సీ లెవెల్ రైజ్ అవుతుంది అనేది మనకి మొట్టమొదటి ప్రశ్న. సో అందరికీ తెలిసిన కామన్ ఆన్సర్ ఏంటంటేనా గ్లోబల్ వార్మింగ్. ప్రతి చిన్న పిల్లవాడైనా కానీ ఇదే ఆన్సర్ వేస్తారు ఫస్ట్. ఏంటిది గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వలన ఏంటంటే సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది అనేది అందరూ చెబుతున్న విషయం. ఆ గ్లోబల్ వార్మింగ్ కారణం ఏంటంటే GHG గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఓకేనా. సో తర్వాత ఏంటంటేనన్నా సో హీట్ ట్రాపింగ్ ఓకేనా, హీట్ ట్రాపింగ్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్లనే మనకేంటే హీట్ ట్రాప్ అనేది అవుతుంది. సో అందుకనే భూమి యొక్క సర్ఫేస్ అనేది నార్మల్ కన్నా కానీ ఎక్కువగా జరుగుతుంది. ఇంకోటి గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి గ్లేషియర్స్ ఓకేనా, మెల్టింగ్ గ్లేషియర్స్ ఓకేనా, మనకి గ్లేషియర్స్ అనేది మెల్ట్ అవుతున్నాయి. మెల్టింగ్ గ్లేషియర్స్ తర్వాత ఐస్ షీట్స్. సో ఐస్ షీట్స్ కానీ గ్లేషియర్స్ కానీ మెల్ట్ అనేది అవుతూ ఉన్నాయి. తర్వాత ఏంటంటేనన్నా విపరీతమైన వేడి వల్ల ఏంటంటేనన్నా సీ వాటర్ కూడా ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్కి గ్రోత్ ఉంది. ఏంటది థర్మల్ ఎక్స్పాన్షన్. సో ఇవన్నీ కూడా వీటికి రిలేటెడ్ కంటెంట్స్ అండ్ మిస్టేక్స్ అండ్ ప్రాబ్లమ్స్ అనమాట. తర్వాత తీసుకున్నారు అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ రిలేటెడ్. నెక్స్ట్ ఏంటంటే మెల్టింగ్ ఓకేనా, మెల్టింగ్ ఆఫ్ ల్యాండ్ బేస్డ్ ఐస్. సో చూడండి ల్యాండ్ బేస్డ్ ఐస్ అంటే ఏంటంటే మన యొక్క భూమి మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే హిమాలయాలు ల్యాండ్ మీద ఉంది కదా, హిమాలయాలు ఉంటున్న ఐస్. సో చూడండి ఎప్పుడైనా ఒక చిన్న పదానికి ఒక మీనింగ్ చెప్తా చూడండి. సో ఇక్కడ చూడండి క్రయోస్పియర్ అంటే ఏంటి, క్రయోస్పియర్. సో ఈ పదానికి అర్థం మీకు అర్థమైంది ఓకేనా. క్రయోస్పియర్ అంటే ఏంటి, క్రయోస్పియర్ అంటే ఏంటి ఎర్త్స్ ఐస్ కవర్. సింపుల్, ఎర్త్స్ ఐస్ కవర్ అంటే ఈ భూభాగంలో ఉంటున్న ఈ భూమి మీద ఉంటున్న ఐస్ కవర్డ్ జోన్ మొత్తాన్ని కలిపితే క్రయోస్పియర్ అంటాం. ఈ క్రయోస్పియర్లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని పదాలు, కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఏంటంటేనన్నా క్రయోస్పియర్లో చూడండి ఆర్కిటిక్ ఓకేనా, ఒకవైపు ఏంటంటేనన్నా ఆర్కిటిక్ ఓకేనా, ఆర్కిటిక్ ప్రాంతం పోల్స్లో నార్థన్ పోల్లో ఆర్కిటిక్, తర్వాత అంటార్క్టిక్ ఓకేనా, ఆర్కిటిక్ మరియు అంటార్క్టిక్ ఓకేనా. అంటార్క్టిక్ ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నది ఏంటంటే సీ ఐస్ అంటాం. ఏమంటాం సీ ఐస్ అంటే ఏంటంటే ఇక్కడ సముద్ర భాగంలో మ్యాక్సిమం ప్రాంతం అనేది ఐస్తో కవర్ అనేది అయ్యి ఉంటుందన్నమాట ఓకేనా. తర్వాత ఏంటంటేనన్నా మిగతా ప్రాంతంలో అంటే ల్యాండ్ ఐస్, అంటే ల్యాండ్ పార్ట్లో కవర్ అయిన ఐస్ అనేది ల్యాండ్ పార్ట్ ఐస్ అంటారు. ముఖ్యంగా గ్రీన్లాండ్ ఓకేనా, గ్రీన్లాండ్ కానీ హిమాలయాస్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఉంటుందంతా కూడా ఏంటంటే ఐస్ షీట్స్ ఆన్ సో కాల్డ్ గ్రౌండ్ లెవెల్ అనొచ్చు ఓకేనా. తర్వాత ఏంటంటేనన్నా ఈ గ్రౌండ్ లెవెల్లో చదివేటప్పుడు మీకు పర్మాఫ్రోస్ట్ కూడా ఉంటుంది. పర్మాఫ్రోస్ట్ అంటే ఏంటంటే ఓకే భూమి కింద భాగంలో ఏంటంటేనన్నా చాలా వరకు పర్మనెంట్గా ఐస్ గడ్డలుగానే ఫామ్ అయిపోయి ఉంటుంది, దాన్ని పర్మాఫ్రోస్ట్ అంటాం. దీనికి సంబంధితమైన కరెంట్ అఫైర్స్ నేను లైవ్లో చెప్పాను, లేదంటే మీకు హిందూ అనాలిసిస్లో వచ్చిందో చెప్పాను, గుర్తులేదు. సో ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ, నాకు లైవ్ క్లాస్ అనుకుంటాను మన పెయిడ్ కోర్స్లో చెప్పాను పర్మాఫ్రోస్ట్ అంటే ఏంటి, ఎందుకు దీనివల్ల మీథేన్ పొల్యూషన్ వస్తుంది అనేది కూడా నేను మీకు వివరంగా అనేది చెప్పున్నాను ఓకేనా. రెగ్యులర్గా ఫాలో అవుతున్న స్టూడెంట్స్కి ఇవన్నీ కూడా క్లియర్గా ఐడియా ఉంటుంది ఓకేనా. తర్వాత సో ఇక్కడ తీసుకున్నారు అంటే మెల్లమెల్లగా ఈ యొక్క ఓషన్ ఐస్ ఇవన్నీ మనకి ఏంటంటే కరిగిపోతూ వస్తుంది. సో అలాగే దీని అన్నిటికీ ఇంకొక కారణం వచ్చేసి హ్యూమన్ యాక్టివిటీస్. మనిషి ఎంతైనా కానీ అదుపులో ఉన్నారా అంటే లేదు కదా నాన్న. మనం పొల్యూషన్స్ అనేది తగ్గిస్తున్నామా, లేదు. మన యొక్క ప్రభావం అనేది చాలా 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 ఎక్కువగా ఉంది. సో అందువలనే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బిగ్గర్ ఇంపార్టెంట్ ఓకేనా. సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, సో ఇలా వస్తే ప్రాబ్లం ఏంటి, కారణాలు ఎందుకని తెలుసుకున్నాం. సో ప్రాబ్లం అంటే ఇంపాక్ట్ అని చెప్పొచ్చు ఓకేనా. ఇంపాక్ట్ అని చెప్పామంటే సింపుల్, ఇంపాక్ట్ అంటే ఏంటంటే ప్రెషర్ ఆన్ ల్యాండ్. సో ఇక్కడ ఏంటి మన భూమి మీద ఓకేనా, ప్రెషర్ ఆన్ ల్యాండ్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. ఎందుకని చాలా వరకు ల్యాండ్ అంతా కూడా ఏంటి సముద్ర భాగం చుట్టుముట్టి ఉంటున్న ఐలాండ్స్ ఇవన్నీ కూడా మునిగిపోతుంది. తర్వాత ఏంటంటే ఫ్లడ్స్ ఎక్కువ అవుతుంది ఓకేనా, వరదలు ఎక్కువైపోతుంది, సముద్ర తీర ప్రాంతాల్లో ఎరోషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే సీ లెవెల్ రైస్ అయిందనుకోండి
అప్పుడు సాల్ట్ వాటర్ అనేది ఎక్కువగా నేలలోకి ఎంటర్ అయిపోతుంది. అంటే సాల్ట్ వాటర్ ఇంట్రూషన్స్ ఎక్కువైపోతుంది. తర్వాత ఏంటంటే మనకి సైక్లోన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అతిపెద్ద సైక్లోన్స్ ఇలాంటి ఇంపాక్ట్స్ అనేది ఎక్కువగా సైక్లోన్స్ ఇంపాక్ట్ ఇంక్రీస్ అయిపోతుంది, ప్రభావం ఎక్కువైపోతుంది. తర్వాత ఏంటంటే మనకుంటున్న బయోడైవర్సిటీ, ఓకేనా, మన చుట్టుపక్కల ఉన్న బయోడైవర్సిటీ కానీ, తర్వాత తీసుకుంటున్నారు అంటే ఎకోసిస్టమ్ కానీ, ఎకాలజీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఇబ్బందికి గురవుతుంది, ఇంపాక్ట్ అనేది వాటి మీద పడుతుంది. సో అందుకని ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా వర్క్ చేసి ఇలాంటి ఒక కండిషన్స్ రాకుండా మనం కాపాడుకుంటూ రావాలి. సో నాన్న ఇది టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఉంటుంది, మీరు హిందూ నార్మల్ పేపర్లో చదివితే ఉండదు. అందుకని నేను హిందూ అనాలిసిస్ ఖచ్చితంగా చూడాలన్నాను. సో అందువల్లనే కీప్ వాచింగ్ నాన్న, మీకోసం అద్భుతమైన కంటెంట్ అనేది రోజు మేక్ చేస్తుంటాం. సో ఇక్కడి నుంచి సముద్రంలో మారుతున్న చేంజెస్ ఇవన్నీ చూస్తూ అలా ఈత కొట్టుకుంటూ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నాన్న సూడాన్లో తీరని సమస్యలు ఇంకా ఉంది. సో అక్కడ మన ఇండియన్స్ని కాపాడడం కోసం మనం ఏంటంటే ఆపరేషన్ కావేరీ అనేది చేశాము. ఆపరేషన్ కావేరీలో భాగంగా నాన్న ఇది రోజు చెబుతున్న కంటెంట్ కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు బ్యాక్గ్రౌండ్, మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు. సో ఉన్న కంటెంట్ని రీడౌట్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఐఎమ్ ప్రొవైడింగ్ యూ. ఐఎన్ఎస్ సుమేధ అనేది రీసెంట్గా న్యూస్లో ఉన్నది, నిన్న కూడా చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే నాన్న మన ఇండియా తరపు నుంచి ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఆడవారు ఇండియన్స్ బతుకు తెరువు కోసం వెళ్ళిన వారు, సో జీవనోపాధి కోసం వెళ్ళిన వారు, వాళ్ళంతా కూడా ఎంత సఫర్ అవుతున్నారో మనకి అర్థమవుతుంది. ఈ సూడాన్ క్రిసిస్ వల్ల ఇండియన్స్ అనేది అక్కడ స్ట్రక్ అయ్యి చాలా సఫర్ అవుతున్నారు. సూడాన్ క్రిసిస్ గురించి నేను మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేశాను కాబట్టి ఈ ఆర్టికల్లో దాని గురించి డిస్కస్ చేయబోయేది లేదు. సో లెట్ us సీ హియర్. సో ఇక్కడ ఏంటంటే నేను ఇండియా నుంచి 3వ షిప్గా ఐఎన్ఎస్ తార్కేష్ అనేది పంపిస్తున్నారు. సో ఆపరేషన్ కావేరీ మీరు మర్చిపోకూడదు. తర్వాత అక్కడికి మనం పంపించిన షిప్స్ మర్చిపోకూడదు. అందులో మొట్టమొదటి షిప్ ఏంటంటే ఐఎన్ఎస్ సుమేధ సక్సెస్ఫుల్గా మన ఇండియన్స్ 278 ఇండియన్స్ 278 ఇండియన్స్ అనేది సక్సెస్ఫుల్గా అనేది తెచ్చేసింది. తర్వాత ఏంటంటే నాన్న ఇంకొక షిప్ కూడా ఇండియాకి వచ్చింది సక్సెస్ఫుల్గా, ఐఎన్ఎస్ టేగ్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ టేగ్తో అక్కడ సుమారుగా 297 ఇండియన్స్ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎయిర్ వెహికల్ C-130J, దాని ద్వారా కూడా మన ఇండియన్స్ అనేవారిని మనం అక్కడి నుంచి కూడా తరలించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఎవాక్యుయేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ 3వ షిప్గా వచ్చిందే ఐఎన్ఎస్ తార్కేష్. సో ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి, మీరు మెయిన్స్ లెవెల్లో రాసినా సరే లేదంటే ప్రిలిమ్స్ లెవెల్లో అయినా సరే, దిస్ విల్ హెల్ప్ యూ లాట్. ఇలా మీకు మెన్షన్ చేయడానికి కొన్ని వాటికి ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది. సో అక్కడ సూడాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఖార్టూమ్ సిటీ. సో అక్కడి నుంచి కూడా ఏంటంటే మనము తరలిస్తూ ఉన్నాం ప్రజలందరినీ. సో అలాగే ఏంటంటే అక్కడ పోర్ట్ ఆఫ్ సూడాన్ యొక్క పోర్ట్ నుంచి కూడా మనం ప్రజలందరినీ కూడా ఎవాక్యుయేట్ చేపిస్తున్నాం. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు అనేది చేజారిపోయి అక్కడున్న యుద్ధాలు అనేది అత్యధికమైపోతూ, సో అక్కడ ఉంటున్న ప్రజలంతా కూడా పోరాటాలు దిగుతున్నారు కాబట్టి మన ఇండియన్స్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో అందరినీ కూడా మనం వెకేట్ అనేది చేపిస్తున్నాం అన్నమాట. సో గైస్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అవుదాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ టు లైఫ్ రారిఫైడ్. సో ఇది ఒక పర్సన్ యొక్క స్టోరీ, ఇది మ్యాప్ రిలేటెడ్గా మీకు హిందూలో ఇంపార్టెంట్. సో అన్నపూర్ణ అంటే ఏంటి, అది ఒక మౌంటైన్ పీక్, అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, అవార్డ్ విన్నింగ్ మౌంటైనర్ బల్జీత్ కౌర్ హూ బికేమ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ టు క్లైమ్ 8,000 meter peaks in single season in March 2021 went missing in April 18. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది అన్న, ఏం లేదు, అవార్డు గెలుచుకున్న ఒక గొప్ప వ్యక్తి మౌంటైనర్. సో మన ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్ 8,000 మీటర్ల కంటే ఎత్తున్న మౌంటైన్ పీక్స్ అన్నింటినీ కూడా 5 times దాకా ఎక్కిన ఒక గొప్ప ఘనత చేసిన వారు రీసెంట్గా అనేది మిస్ అయ్యారు. ఎందుకంటేనన్నా వారు అన్నపూర్ణ, సో ఏంటిది అన్నపూర్ణ యొక్క 1 సమ్మిట్ని అంటే ఒక మౌంటైన్ పీక్ని ఎక్కడానికి వెళ్ళి అక్కడి నుంచి మాయమవడం అనేది జరిగింది. సో అలాగే మనం హై మౌంటైన్ పీక్ వెళ్తున్నారు అంటే దీని గురించి నేను మీకు ఇంతకుముందే చెప్పాను. మనకి సీ లెవెల్లో, ఓకేనా, ఈ కంటెంట్ మీకు తెలిసి ఉండాలి. ఏంటంటే సీ లెవెల్లో మనకి నార్మల్గా ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంటుందన్న, ఆక్సిజన్ లెవెల్ అడిగారు అంటే మనకి 21% అనేది చెప్తారు యావరేజ్గా. మరి మౌంటైన్ పీక్లో, ఓకేనా, సో మౌంటైన్ పీక్స్ ఇక్కడ కొండల ప్రాంతాలకు వెళ్ళారంటే అక్కడ వచ్చేసి మీకు 7% to 8% ఉంటుందన్నమాట. 7 to 8% ఉంటుంది ఆక్సిజన్. అంటే ఏంటి, అక్కడికి వెళ్తున్న వారికి ఆక్సిజన్ అనేది సరిగా అందుబాటులో ఉండదు. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి రిలేటెడ్ అంతకుముందు కూడా చెప్పున్నాను. సో అలాగే టెంపరేచర్ కూడా ఏంటంటే -40 degrees, చాలా వరకు చాలా చల్లటి క్లైమేట్ అనేది ఉంటుంది. సో ఇక అన్నపూర్ణ, సో ఇక్కడ ఏంటంటే మనకు తెలియాల్సిందంటే ఈ అన్నపూర్ణ మౌంటైన్ రేంజెస్ అనేది ఎక్కడుంది. సో ఇది సుమారుగా ఎంత హైట్ ఉందన్న, సో ఇట్ ఈస్ 8,091 meters అనేది ఉంటుంది. ఇది ఎక్కడుందంటేనన్నా
మిడిల్ ఆఫ్ సెంట్రల్ నేపాల్ దగ్గర ఉంటుంది. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడ షెర్పా అనే ఒక పదం వస్తుంది, వారి గురించి తెలుసుకోవాలి. షెర్పాస్ అనే వాళ్ళు ఎవరంటేనన్నా షెర్పాస్ అంటే ఏంటంటే నేపాల్కు చెందిన ఈ కొండ ప్రాంతాలను ఎక్కి చాలా వరకు హిమాలయన్ ట్రెక్కింగ్ ఇలా వెళుతున్న వారందరికీ కూడా గైడెన్స్ ఇస్తున్నవారు. సో వారు ముఖ్యంగా ఏంటంటేనన్నా మౌంటైన్ గైడ్స్గా వర్క్ చేస్తారు. అలాగే వారి యొక్క ఎథనిసిటీ అనేది అంటే మౌంటైన్ ఎక్కడంలో వారు చాలా చాలా స్పెషలైజ్డ్ పీపుల్ అనమాట షెర్పా. సో ఇది మీరు అర్థం చేసుకోవాలని ఇంకొక పదం. సో ఇది పర్సనల్ స్టోరీలా ఉంది, పర్సనల్ స్టోరీ మనకు అవసరం లేదు. బట్ ఏంటంటేనన్నా మనకు కావాల్సిన కంటెంట్ మాత్రమే మనం కలెక్ట్ చేసుకుంటాం. అందులో ఏంటంటేనన్నా ఒకటి అన్నపూర్ణ మౌంటైన్స్ ఎక్కడ ఉంది, సో దట్ ఈస్ ఇన్ నేపాల్. తర్వాత ఎంత హైటు 8,000+. తర్వాత షెర్పా అంటే ఎవరు, మౌంటైన్ గైడ్స్ని షెర్పాస్ అంటాం. చాలా వరకు కొండల ప్రాంతాల్లో అక్కడ హిమాలయ ట్రెక్కింగ్ వాటిన్నింటిలో కూడా ఎక్కడంలో వచ్చేసి వాళ్ళు ఎక్స్పర్ట్గా ఉంటారు. సో ఆ యొక్క ఎథనిసిటీ గ్రూప్ అందరూ కూడా ఏంటంటే షెర్పాస్ అని అంటారు. సో ఇది మ్యాప్ రిలేటెడ్ కంటెంట్ కాబట్టి మీకు ఈ అన్నపూర్ణ పీక్స్ కానీ మౌంట్ ఎవరెస్ట్ పీక్ కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో ఒక మ్యాప్ లొకేషన్ చెప్తాను, దట్ విల్ హెల్ప్ యూ స్టూడెంట్స్. ఇది మ్యాప్స్ పాయింటింగ్ కాబట్టి ఇది రెండు విధాలుగా చెప్తాను. ఒకటి ఆర్డర్లీగా చెప్తాను, హైట్ వైజ్గా చెప్తాను. తర్వాత ఏంటంటే లొకేషన్ వారీగా చెప్తాను. రెండు విషయాలు చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది, క్లియర్గా చూడండి. సో ఇది ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా తెలుసుకోవాలి. సో హైయెస్ట్ పీక్ ఏదైనా ఉందంటే అది మౌంట్ ఎవరెస్ట్. దాని తర్వాత ఉండేసి K2, ఓకేనా. రెండవ స్థానంలో ఏది ఉంది, K2 ఉంది. దాని తర్వాత ఏమొస్తుంది, కాంచన్జంగా వస్తుంది, ఓకేనా. కాంచన్జంగా వస్తుంది. కాంచన్జంగా తర్వాత లోట్సే, ఓకేనా. లోట్సే వస్తుంది. తర్వాత మనం తీసుకున్నాము అంటే మకాలు రేంజెస్, ఓకేనా. మకాలు అనేది నెక్స్ట్ పొజిషన్లో ఉంటుంది. తర్వాత తీసుకున్నాము అంటే మనకి ఏంటంటే హియర్ కమ్స్, ఓకేనా. సో చో ఓయో. నెక్స్ట్ ఏంటంటే ధౌలాగిరి. నెక్స్ట్ ఓకేనా మానసులు. తర్వాత నంగా పర్బత్, గుర్తుపెట్టుకోండి నంగా పర్బత్. నెక్స్ట్ అన్నపూర్ణ. టాప్ 10 హైయెస్ట్ పీక్స్లో 8,000 మీటర్ల కంటే కూడా ఎక్కువ ఎత్తైన పీక్స్లో ఉంటున్నవే ఇవి అన్నమాట. చాలా వరకు అన్నీ కూడా హిమాలయన్ ప్రాంతంలో లొకేట్ అయినవి. సో ఇప్పుడు ఇంకొక మ్యాప్ మీకు చెప్పానా, సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఓకే స్టూడెంట్స్, సో ఈ ఇమేజ్లో చూడండి, లొకేషన్ వారీగా చెప్తాను. సో దిస్ విల్ హెల్ప్ యూ లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నంగా పర్బత్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది నంగా పర్బత్. డోంట్ ఫర్గెట్ దిస్ ఈస్ యువర్ నంగా పర్బత్. తర్వాత నంగా పర్బత్ పక్కన K2. సో చూడండి మీకు సీక్వెన్స్ కూడా ఉపయోగపడుతుంది, అలాగే మీకు హిమాలయ మ్యాప్ చదివినట్టు ఉంటుంది. సో ఇక్కడ K2 అనేది ఏంటి, కరకోరం రేంజెస్. తర్వాత లడాక్ రేంజెస్. నెక్స్ట్ చూడండి సాల్టోరా కాంగ్రీ అక్కడ ఉంటుంది. తర్వాత ఏంటంటేనన్నా సో ఇక్కడ జాన్స్కర్ రేంజెస్, ఓకేనా. లడాక్ తర్వాత జాన్స్కర్ రేంజెస్ ఉంటుంది. ఇదంతా కూడా గ్రేటర్ హిమాలయాస్లో భాగం. తర్వాత ఇక్కడ సౌత్లోకి వచ్చారంటే కొద్దిగా పిర్పాంజల్ రేంజెస్ ఉంటుంది. పిర్పాంజల్ రేంజెస్కి సౌత్లో మీకు ఏమొస్తుంది, ధౌలాధర్ రేంజెస్ ఉంటుంది. చివరికి శివాలిక్ రేంజెస్ అనేది ఉంటుంది. సో అలాగే మనము హైయెస్ట్ పీక్స్లోకి వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి కామేత్ ఏమొస్తుంది, కామేత్ పీక్ అనేది వస్తుంది, ఉత్తరాఖండ్లో వస్తుంది. తర్వాత ఈ ఉత్తరాఖండ్లోనే మనకి ఏంటంటే నందాదేవి ఇక్కడ వస్తుంది, యూకే అంటే ఉత్తరాఖండ్లోనే నందాదేవి వస్తుంది. తర్వాత మిగతా కొన్ని విషయాలు చాలా క్లియర్గా అనేది మనం నేర్చుకుందాము. సో ఇక్కడ చూడండి మౌంట్ కైలాష్ ఎక్కడుంది మీకు, సో కాల్డ్ మన యొక్క టిబెట్ రీజియన్లో అనేది ఉంది. తర్వాత ఇక్కడ గుర్లా మందత, సో చూడండి గుర్లా మందత అనేది ట్రై జంక్షన్కి క్లోజెస్ట్ రీజియన్లో అనేది లొకేట్ అయింది. తర్వాత ఇవన్నీ కూడా సో కాల్డ్ మన యొక్క నేపాల్ ప్రాంతంలో ధౌలగిరి ఉంది. తర్వాత అన్నపూర్ణ ఉంది, ఓకేనా. నేను చెప్పాను కదా ఇప్పుడు సెంట్రల్ ఆఫ్ నేపాల్ అనేది ఇది. తర్వాత మానసులు, తర్వాత గణేష్, గౌరీశంకర్, తర్వాత అంటే చో ఓయో ఇక్కడ వస్తుంది మీ యొక్క మౌంట్ ఎవరెస్ట్. సో గుర్తుపెట్టుకోండి మౌంట్ ఎవరెస్ట్ ఈ పార్ట్. తర్వాత మకాలు రేంజెస్. తర్వాత కాంచన్జంగా అనేది మనకి ఎక్కడంటేనన్నా సిక్కిం దగ్గర వస్తుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నామ్చా బర్వా, ఓకేనా. నామ్చా బర్వా రేంజెస్ అనేది మనకి ఉంటుందన్నమాట. చాలా రేంజెస్ 8,000 మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తున్నవన్నీ కూడా నేపాల్ ప్రాంతంలోనే లొకేట్ అనేది అయి ఉంటుంది. బై దిస్ ఇమేజ్ యూ క్యాన్ వ్యూ ఇట్. ఈ ఇమేజెస్ అనేది మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నా తరపు నుంచి ఒక సజెషన్, కంటెంట్ న్యూస్లో రాగానే దానికి రిలేటెడ్ మ్యాప్ అప్పటికప్పుడే చదివేయండి. అప్పుడే మీకు గుర్తుంటుంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో. లేదంటే సీక్వెన్స్గా చదివినప్పుడు మర్చిపోతారు. ర్యాండమ్ స్టడీస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ స్టూడెంట్స్, మీ అందరికీ ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. April 30లోగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాం. రికార్డెడ్ పద్ధతిలో కావాలి అనుకుంటున్న వారికి జస్ట్ 20,000 రూపీస్కే మీకు ఆప్షన్ అనేది లభిస్తుంది. అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఆప్షనల్ కోర్సెస్ కావాలి అంటే 25,000 రూపీస్ మీరు పే చేసి పొందొచ్చునన్న.
సో ఇక్కడ మనము డీటెయిల్స్ చూసుకున్నాము అంటే మన వద్దన పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మనము అందిస్తూ ఉన్నాము. ఇంకా మరింత సబ్జెక్ట్స్ అంతా కూడా ఏంటంటే మీకోసం ఏంటంటే అందిస్తున్నాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో తర్వాత మన యొక్క కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఆర్మీ రీసెంట్గా ఏంటంటేనన్నా ఇండియన్ ఆర్మీ తరపు నుంచి ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటంటేనన్నా మనము ఆర్మీలో ఏంటంటేనన్నా సో చూడండి రైజ్ సైబర్ ఆపరేషన్. సో చూడండి ఇండియన్ ఆర్మీ ఏంటి సైబర్ ఆపరేషన్స్ని ఇంక్రీజ్ చేసే విధంగా అలాగే దీనికి సపోర్టివ్గా ఉంటున్న కొన్ని సపోర్టివ్ వింగ్స్ అనేది డెవలప్ చేయడం కోసం మన రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ గారు డిస్కస్ అనేది చేశారు. సో ఈ డిస్కషన్లో భాగంగా సెవరల్ డిసిషన్ తీసుకున్నారు. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఏసీసీ, మీటింగ్ పేరేంటి ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా డిస్కస్ చేస్తూ మన ఆర్మీలో కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ ఆపరేషన్స్ డెడికేటెడ్గా ఉండడం కోసం వీరు డెవలప్ అనేది చేస్తున్నట్టు దానికి సంబంధితమైన డిస్కషన్ అనేది చేశారనమాట. సో ఇది మనకి డిఫెన్స్ రిలేటెడ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్స్లో వస్తుంది. సో ఇది డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్స్. సో అలాగే ఈ యొక్క టాపిక్స్లో మనం వెళుతున్నప్పుడు సో వాట్ ఈస్ ఇట్ అనేది మనము తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము అంటే ఆర్మీ కమాండర్స్, ఓకేనా. సో ఇక్కడ జరిగిన మీటింగ్ ఏంటన్నా ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్, ఓకేనా. ఆర్మీ కమాండర్స్, ఓకేనా. ఆర్మీ కమాండర్స్ యొక్క కాన్ఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ అనేది ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఏప్రిల్లో అనేది జరగడం అనేది జరిగింది. సో ఇందులో ఓకేనా ఏం మాట్లాడతారు, ఏమేమి డిస్కస్ చేశారు, ముఖ్యంగా ఏంటంటే నాన్న స్ట్రాటజికల్గా ఆర్మీ గురించి వాటన్నిటి గురించి మనం ఎలాంటి వర్క్స్ తీసుకోవాలి, ఫ్యూచర్లో మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి, ఓకేనా. స్ట్రాటజీ గురించి, ట్రైనింగ్ గురించి, ఓకేనా. తర్వాత హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి, ఓకేనా. అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గురించి, అలాగే మన ఆర్మీని ఎలా మనం ఇంకా మాడిఫై చేయాలి, ట్రూప్స్ని మోడర్న్ ట్రెండ్స్తో మనం ఎలా బీట్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వాళ్ళు ఫైనల్గా చెప్పిందే కమాండ్, ఓకేనా. కమాండ్ సైబర్ ఆపరేషన్స్, ఓకేనా. సో అంటే సపరేట్గా ఏంటంటే సైబర్ ఆపరేషన్స్ని మనం చేయడం కోసం కూడా ఏంటంటే ఆర్మీలో ఒక కమాండ్ అనేది ఉండాలి, అంతే కదన్నా. హ్యాకింగ్ చేయడం ఇంకా సపరేట్గా యూనిక్గా చేయడం, సో అన్నిటినీ ఫామ్ చేయడం కోసం కమాండ్ సైబర్ ఆపరేషన్స్ అండ్ సపోర్ట్ వింగ్స్, సో అండ్ సపోర్ట్ వింగ్స్ అనేది ఫామ్ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే సపరేట్ ఆర్గనైజేషన్గా చెప్తున్నారు, CCOSW. సో ఏంటది CCOSWగా అనేది ఫామ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఆర్మీ నుంచి సపరేట్గా ఏంటంటేనన్నా సో మనము ఆర్మీని సో CCOW ఏం చేస్తుంటే ఆర్మీని సైబర్ స్పేస్, ఓకేనా. సైబర్ స్పేస్లో సెక్యూరిటీ అందించడం, ఆర్మీ కూడా ఏంటంటే సైబర్ అటాక్స్కి గురి కాకుండా సెక్యూరిటీ అందించడం కోసం, అలాగే సజెషన్స్ ఇవ్వడం కోసం, అలాగే మనకేంటంటేనన్నా ఆర్మీలో ఆధునిక వార్ఫేర్, ఈ మధ్య డ్రోన్స్ ఇంకా స్పేస్ క్రాఫ్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలాంటివి ఎన్నో కూడా డిజిటల్ టెక్నాలజీతో కనెక్ట్ అయ్యి ముడిపడి రేడార్స్ అన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా విదేశీ దేశ వాళ్ళు మనల్ని హ్యాక్ చేసేయకుండా మనం ఇంకా ఎఫిషియెంట్గా వీటిని ఫైట్ చేయడానికి మన దగ్గర రిలయబుల్ కమ్యూనికేషన్ కూడా కావాలి. సో అందుకనే ఇవంతా కూడా మోడర్న్ కమ్యూనికేషన్. సో మోడర్న్ కమ్యూనికేషన్ అనేది రిలయబుల్గా ఉండడానికి, ఓకేనా. సో మోడర్న్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ని అన్నిటిని కూడా ఫైట్ చేస్తూ ఇంకా బెటర్గా చేయడానికి అనేది తీసుకొస్తూ ఉన్నారు, ఓకేనా. సో ఇది సో ఇప్పుడు మనకి కొన్ని పదాలకు అర్థం అనేది తెలియాలి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఓకేనా. సో కొన్ని పదాలు ఇలా చదువుతున్నప్పుడు ఏంటంటేనన్నా అందరూ కూడా నార్మల్గా ఏముందులే సార్ నార్మల్ కరెంట్ అఫైర్స్ చదవచ్చు, దీన్ని ఎందుకు సార్ ఇంత డీటెయిల్ చెప్తున్నారు అనిపించవచ్చు. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న హింట్ వస్తుంది, ఆ హింటే మనం మిస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వై అనే టాపిక్ గురించి చెప్తాను. అంటే ఈ యొక్క సైబర్ స్పేస్లో ఆర్మీకి అవసరం ఏముంది. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా ఈ మధ్య కాలంలో సైబర్ వెపన్స్ అంతా కూడా ఆన్లైన్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో ముడిపడిపోయి సైబర్ వెపన్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. సో అంటే ఒకప్పుడు కత్తులతో పోరాడుతున్నప్పుడు గన్ పౌడర్లు మోడర్న్ వెపన్ రాగానే ఆ యోధులు ఎవరైతే ఉన్నారో ఓడిపోయారు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఈ కొత్త తరహా సైబర్ వార్ఫేర్ అనేది వస్తుందో అప్పుడు వాటి ద్వారా కూడా మోడర్న్ వెపన్స్ అంటే ముందున్న వెపన్స్ అనేది వీటితో తీటుగా అనేది పోటీ పడలేవన్నమాట. సో వీ నీడ్ టు అప్గ్రేడ్. సో అలాగే ఈ టాపిక్లో కొన్ని ప్రిలిమ్స్ టైంలో చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్న. సో అదే ఏమంటారంటే గ్రే జోన్, ఓకేనా.
ఓకేనా, గ్రే జోన్ వార్ఫేర్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎన్ని చాలా వేసుకున్నా కానీ సరిపోదు నాన్న, వెరీ క్రూషియల్. ఎందుకంటే ఈ పదాలు మీరు రేర్గా వింటారు. సో మీరు తెలుసుకోవాలి. గ్రే జోన్ వార్ఫేర్లో ఏంటంటే నాన్న, అసలు గ్రే జోన్ వార్ఫేర్ అంటే ఏంటి. ఈ మధ్య చైనా వచ్చేసి ఈ గ్రే జోన్ వార్ఫేర్లో డెవలపింగ్ ఉంది. చైనా ఈజ్ డెవలప్, చాలా వరకు ఈ గ్రే జోన్ వార్ఫేర్ని డెవలప్ చేస్తుంది. ఏంటి సార్ అసలు అంటే ఏంటంటే నాన్న, మెలీషియస్ సైబర్ యాక్టివిటీస్. సో ఏంటది మెలీషియస్ సైబర్ యాక్టివిటీస్ అంటే సైబర్ ఫీల్డ్, ఇంటర్నెట్ ఫీల్డ్లో ఏంటంటేనన్నా కొన్ని సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, మలీషియస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, కీడు చేయగలిగిన సాఫ్ట్వేర్స్ మొత్తానికి ఏంటి ఈ గ్రే జోన్ వార్ఫేర్లో ఏంటి ఎక్స్ప్లాయిట్ చేస్తారు మన డేటాని. ఓకేనా, అన్ని ఇంటర్నెట్ స్టోరేజ్ కదా నాన్న, డేటాని ఎక్స్ప్లాయిట్ అని చేస్తారు, దోచుకుంటారు. ఓకేనా, సో అలాగే ఏంటంటే నాన్న, మనకి ప్రశాంతంగా యుద్ధం లేకుండా ఉండాలనే ప్రాంతంలో వీరు ఆన్లైన్ మీడియాని ఉపయోగించుకొని యుద్ధాలు సృష్టించడానికి అనేది ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. సో అందుకనే ఈ గ్రే జోన్ వార్ఫేర్ అనేది బిగ్గెస్ట్ థ్రెట్గా అనేది భావిస్తూ ఉన్నారు. గ్రే జోన్ వార్ఫేర్ అంటే సింపుల్ పదాల్లో చెప్పాలంటే సైబర్. ఓకేనా, అంతే, ఒకే పదం గ్రే జోన్ వార్ఫేర్ అంటే సైబర్. సో అలాంటప్పుడు సైబర్ థ్రెట్ మనకు ఉంటున్నప్పుడు ఈ గ్రే జోన్ వార్ఫేర్ నుంచి మనం కాపాడుకోవడానికి, మన ఆయుధాలను మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా మనకి ఏంటంటే బెటర్ సిస్టమ్ కావాలి. అదే మనం సైబర్ సెక్యూరిటీ అంటాం. ఓకేనా, సైబర్ సెక్యూరిటీ అనేది కావాలి. సో అదే మన యొక్క CCOSW అనేది డెవలప్ చేస్తుంది ఆర్మీ కోసం. ఓకేనా, సో ఇప్పుడు మనకు అర్థమైందా. సో ఆర్మీ యొక్క నెసెసిటీ ఏంటో మనకి అర్థమైంది. సో అలాగే ఇలాంటి ఇనిషియేటివ్స్ గురించి మన గవర్నమెంట్ అనేది ఇంతకుముందు ఏమన్నా డిసైడ్ చేశారా, ఇంతకుముందు ఏమన్నా ప్రయత్నాలు చేశారా అంటే మనకి డిఫెన్స్ తరపున నుంచి కూడా ఏంటంటే ట్రై సర్వీస్. ఓకేనా, ట్రై సర్వీస్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ట్రై సర్వీస్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అనేది ఫామ్ చేశారు. ఈ సైబర్ ఏజెన్సీ ఏంటంటే నాన్న 2019లో మన గవర్నమెంట్ అనేది ఫామ్ చేసింది సైబర్ రిలేటెడ్ సపోర్ట్ కోసం, వాటన్నిటి కోసం. సో ఇదొకటి. అలాగే మనకి ACC ఆర్మీ కమాండర్ ఆపరేషన్స్ అనేది రీసెంట్గా కాన్ఫరెన్స్ జరిగింది. కాబట్టి ఈ కాన్ఫరెన్స్లో అవుట్కమ్స్ ఏంటి, ఇంకా ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అంటే సో TES. ఓకేనా, TES ఎంట్రీ స్కీమ్ అనేది తెచ్చారు. TES ఎంట్రీ స్కీమ్ కూడా ఆర్మీ కమాండర్స్ యొక్క కాన్ఫరెన్స్లో అనేది అవుట్కమ్ అనేది డిస్కస్ చేసుకున్నారు. సో ఇక్కడ TES ఎంట్రీ స్కీమ్ అంటే ఏంటంటేనన్నా ముఖ్యంగా ఏంటంటేనన్నా అందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడానికి, ఓకేనా, ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ తేవడానికి, ఓకేనా, ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ తేవడానికి ప్రాపర్గా అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దానికి కావాల్సిన ట్రైనింగ్ని పెంపొందించడానికి, ఆర్మీ బెటర్ ట్రైనింగ్ని ఇవ్వడానికి ఏంటంటేనన్నా మనం ఏంటంటేనన్నా అద్భుతమైన ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అలాగే టైం అండ్ రిసోర్సెస్ అన్నిటినీ కూడా మనము సకాలంలో అనేది రీకలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో అలాగే ఈ యొక్క TES స్కీమ్ అన్నామే, అసలు TES అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెక్నికల్ ఎంట్రీ. ఓకేనా, టెక్నికల్ ఎంట్రీ మోడల్, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఓకేనా, TES అంటే టెక్నికల్ ఎంట్రీ మోడల్ అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటేనన్నా జనవరి, ఇప్పుడు ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, జనవరి 2024 అంతా కూడా TES మోడల్ ఇంప్లిమెంట్ అనేది అవుతుంది. సో అక్కడ మీకు ఎగ్జామ్లో అనేది వస్తుందన్నమాట. సో ఈ TES టెక్నికల్ ఎంట్రీ మోడల్లో ఏంటంటేనన్నా మనము ఆర్మీలో ఏంటంటేనన్నా టెక్నికల్ పొజిషన్స్ అనేది మనం వ్యాకెంట్ చేస్తామన్నమాట. సో హ్యాకర్స్, అలాగే మనకి సైబర్ థ్రెట్స్ని వాటిని ఫైట్ చేసేవారు, ఆన్లైన్ సిస్టమ్, వీటన్నిటిలో కూడా ఎక్స్పర్ట్స్. సో ఇలా వారిని తీసుకున్న వారిని ఏంటంటే 4 years ట్రైనింగ్ ఇస్తారు. అంటే 3+1 అంటే టోటల్గా 4 years, 3+1 మోడల్లో 4 years ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ప్రాపర్గా వారిని ట్రైనింగ్ చేసి అన్నీ చేసి వాళ్ళందరినీ కూడా డెవలప్మెంట్ అనేది చేస్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే వీ గోనా బిల్డ్ అవర్ సైబర్ పవర్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ. సో ఇలా ఎన్నో ఇనిషియేటివ్స్ అనేది ఇందులో వాళ్ళు కొత్తగా అనేది తీసుకొచ్చారన్న. ఇది మన యొక్క ఆర్మీ కమాండర్ కాన్ఫరెన్స్లో వచ్చిన అవుట్కమ్ అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా వాట్ ఈస్ ఇట్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ స్టడీతో అద్భుతంగా అనేది అర్థమై ఉంటుంది. తర్వాతనన్నా సో మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. సో అనౌన్స్మెంట్ కంటే ముందు ఈరోజు యొక్క MCQ అనేది చూసేద్దాము. సో ఇక్కడ లెట్స్ గెట్ టు ద MCQ ఆఫ్ ద డే. సో ఇక్కడ చూడండి. సో ఇన్ విచ్ వన్ ఆఫ్ ఇది అసలు UPSC 2012లో అడిగిన క్వశ్చన్ అన్న. ఇక్కడ చూడండి, నిన్న నేను ప్రొటెక్టెడ్ ఏరియాస్ వీటి గురించి మాట్లాడాను. సో క్లాస్ అనేది తీసుకున్నాను. సో మీకే అది లైవా లేదంటే రికార్డింగా అని తెలియదా, నాకే గుర్తులేదు. ఎందుకంటే
వన్ డే ఐ కీప్ ఆన్ టీచింగ్ మల్టిపుల్ క్లాసెస్ కాబట్టి సో అది కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు హిందూ అనాలిసిస్ ఇస్తున్నాను, లైవ్లోనూ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను కాబట్టి అక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తుంది, ఎవరికి చెప్పానని డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేది మన ఇండియాలో అనౌన్స్ చేశారు. అందులో పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు కలెక్ట్ అండ్ యూస్ బయోమాస్. మనుషులను అలో చేయరు. అది ఎక్కడ? బయోస్పియర్ రిజర్వ్సా, నేషనల్ పార్క్సా, వెట్లాండ్ డిక్లేర్డ్ అండర్ రామ్సార్ సైటా, వైల్డ్ లైఫ్ శాంక్చురీసా? ఇందులో ఏది సమాధానం? ఓకేనా. ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి మనం చదివాము. ప్రొటెక్టెడ్ ఏరియాస్లో కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు అలో అనేది ఉంటుంది. సో అది ఎంతవరకు, ఎక్కడ అలో చేయరు అనేది మనకి ఈ క్వశ్చన్ ద్వారా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కైండ్లీ కీప్ కమెంటింగ్ నాన్న. సో మీ యొక్క వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ చేస్తురండి, ఆన్సర్స్ కూడా మీరు చేస్తురండి. సో దట్ విల్ హెల్ప్ యూ మోర్ అండ్ మోర్ క్లియర్. సో అలాగే మీరు ఈ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా ఇంకా డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం మిస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఇంకా డీటెయిల్గా క్లాసెస్ కావాలి అనుకుంటున్నారంటే తప్పకుండా మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది జాయిన్ అవ్వండి. 3000 రూపీస్కి మీకు ఏంటంటే ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి మీకు 30th ఏప్రిల్ వరకు ఆఫర్ అనేది నడుస్తుంది, 50% వరకు. ఈ ఆఫర్ ఉన్నప్పుడే మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. దట్ విల్ హెల్ప్ యూ లాట్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. I will join you in a next బ్యూటిఫుల్ సెషన్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా ఉన్నా కానీ వారందరికీ కూడా మన హిందూ అనాలిసిస్ అనేది సజెస్ట్ చేయండి. లెట్ us ప్రొవైడ్ ద బెస్ట్ ఎవర్ క్వాలిటీ ఇన్ ఇండియా. మన వంతు ప్రయత్నంగా మనం కంటెంట్ అనేది అద్భుతంగా అందిస్తూ ఉన్నాం. కాకపోతే అది ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి మీరే ఒక ఏకైక దూతలనన్నా. సో కైండ్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు ద పీపుల్. బై టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR signing off.